దినం అగాపే వర్షిప్ సెంటర్ 14వ వార్షికోత్సవం సందర్భంగా మీరు ఏర్పాటు చేసిన ఈ ఆర్మూర్ ఆశీర్వాద గత 2012వ సంవత్సరం మొదలుకొని ఇంతవరకు ప్రతి సంవత్సరం మీరు ఈ పట్టణంలో జరిగిస్తున్నటువంటి కూడికంతటి బట్టిని ఘనపరుస్తున్నాం. రానయ్యున్నని అశేష ప్రజలను సకాలంలో క్షేమంగా నడిపించండి. పాడే పాటల్లో, చేసే ఆరాధనలో, విత్తే వర్తమానంలో మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నడిపించమని అడుగుతున్నాం. ఈ సమయం అంతటిని పరిశుద్ధాత్మ దేవా మీ స్వాధీనానికి అప్పగిస్తున్నాం. ప్రతి ఆటంకములను, అభ్యంతరములను నజరేయుడైన యేసు నామములో కొట్టివేస్తున్నాం. ఈ దిన కూడిక ద్వారా మీ నామము ఘనపరచబడునుగాక. మా స్తుతుల మధ్యలో సంచరించండి పరిశుద్ధాత్మ దేవా. మా మధ్యలోనికి దిగిరండి నాయనా. ఈ దినం మీ ఉద్దేశములు, మీ ప్రణాళికలు, మీ సంకల్పములన్నీ మా మధ్యలో నెరవేర్చమని అడుగుతున్నాము తండ్రి. ముందున్న ఈ సమయం అంతటిని మీ దయగలిగిన స్థలకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది, చాలా సంతోషం. ఈ దినం ఈ కూడికకు కూడి వచ్చిన మిమ్మల్ని అందరినీ దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఈ సమయంలో మన మధ్యలో దేవుని దాసులు, దైవజనులు షడ్రకన్న గారు మన మధ్యలో ఉన్నారు. చక్కటి పాటలు పాడి తలాంత కలిగిన మంచి ఆరాధన స్వరం కలిగిన దైవజనులు వారు ముందుకొచ్చి ఓ ఆరంభ గీతాన్ని మనకు వినిపిస్తారు. వారితో పాటు కలిసి పాడుతూ దేవుని నామాన్ని ఘనపర్దాం. ప్లీజ్ వెల్కమ్ పాస్టర్ గారు, రండి. మంచిది, ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. మరి సమయం ఇచ్చిన దైవజనులు రమేష్ అన్న గారికి, మరి కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా. మరి ఇది దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు సర్వంతరామి, సర్వలోకనాథుడు, లోకరక్షకుడుగా ఉన్న దేవుడు ఈరోజు మనకి స్వతంత్రాన్ని అనుగ్రహించిన దినము గనక మన ఎదుట ఆయన తలుపులు తీశాడు. హల్లెలూయా. ఆ తలుపులు ఎవరు వేయలేరు, ఎవరు తీయలేరు. దేవునికి స్తోత్రం. నా ఎదుట నీవు తెరచిన తలుపులు అనే పాట పాడి ప్రభు నామాన్ని ఘనపరచుదాం. యేసన్న గారి పాటలు పుస్తకంలో నుంచి ఈ పాట పాడి ప్రభు నామాన్ని మహింపరచుదాం. నా ఎదుట నీవు తెరసిన తలుపులో వేయలేరుగా, ఎవ్వరు వేయలేరుగా. నీవు తెరసిన తలుపులో, నీవు తెరసిన తలుపులో నీవు తెరచిన తలుపులో వేయలేరుగా, ఎవ్వరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులో, నీవు తెరచిన తలుపులో
రాజా ప్రభువుల ప్రభువా నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. రాజుల రాజా ప్రభువుల ప్రభువా నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. నీ సింహాసనము నా హృదయాన నీ కృపతోనే స్థాపించు రాజా. నీ సింహాసనము నా హృదయాన నీ కృపతోనే స్థాపించు రాజా. నా ఎదుట నీవు తెరసిన తలుపులు వేయలేరుగా, ఎవ్వరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు. ఆమేన్. కరుణామయుడా పరలోక రాజా నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. కరుణామయుడా కృపాసనముగా కరుణ పీఠాన్ని నీవు మార్చావు. కృప పొందినట్లు నాకు దయమిచ్చి సన్నిధికి నన్ను చేర్చితివా. కృప పొందినట్లు నాకు ధైర్యమిచ్చి సన్నిధికి నన్ను చేర్చితివా. నా ఎదుట నీవు తెరసిన తలుపులు వేయలేరుగా, ఎవ్వరు వేయలేరుగా. నీవు తెరసిన తలుపులు, నీవు తెరసిన తలుపులు. చప్పట్లు కొడదాం అందరం, యేసయ్యని ఆరాధిద్దాం. యాజకుడా నా యేసు రాజా నిత్య వ్యాజకత్వము చేయుచున్నవాడా. ప్రధాన యాజకుడా నా యేసు రాజా నిత్య యాజకత్వము చేయుచున్నవాడా. యాజక రాజ్యమైన నిత్య సియోను నూతన యెరూషలేము కట్టుచున్నవాడా. యాజక రాజ్యమైన నిత్య సియోను నూతన యెరూషలేము కట్టుచున్నవాడా. నా ఎదుట నీవు తెరసిన తలుపులు వేయలేరుగా, ఎవ్వరు వేయలేరుగా. నీవు తెరసిన తలుపులు, నీవు తెరసిన తలుపులు. నా ఎదుట నీవు తెరసిన తలుపులు వేయలే
తెరసిన తలుపులు, నీవు తెరసిన తలుపులు. హల్లెలూయా. దేవుడు మన ఎదుట ఏం చేశాడంట? ద్వారాలు తేల్చాడు. ఆమేన్. అది వేయటానికి ఎవరి వల్ల కాదు, తీయటానికి ఎవరి వల్ల కాదు. ఆమేన్. మరి అన్నగారు ప్రతి సంవత్సరం ఈ యొక్క 15 ఆగస్టుకి మీటింగ్ పెడుతూనే ఉంటారు. ద్వారం తెరిచాడు దేవుడు. దీన్ని ఆపటానికి ఎవరి వల్ల కాదు, దీన్ని మూసివేయటానికి కూడా ఎవరి వల్ల కాదు. ఆమేన్. హల్లెలూయా. ఓకే అన్న, థ్యాంక్ యూ షడ్రకన్న. మంచిది. ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి మన మధ్యలో దేవుని దాసులు ప్రియులు ఫిలిప్స్ గారు మన మధ్యలో ఉన్నారు. వారి కార్యక్రమాన్ని ముందుకు వచ్చి నడిపించాల్సిందిగా కోరుతున్నాను. చప్పలు కొడుతూ ఫిలిప్స్ గారు రామంటారు. మొట్టమొదటిగా దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. గత 13 సంవత్సరాలు కంటికి రెప్పవలే మన సంఘాన్ని, పరిచర్యను, దేవుడు మనకిచ్చిన చక్కటి దాసుని, దాసురాల్ని కంటికి రెప్పవలే కాచి కాపాడి 14వ సంవత్సరములో అడుగుపెట్టే కృపను, గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు గట్టిగా చప్పలు కొట్టి ప్రభునామాన్ని మనము స్తుతిద్దాం. 2 చేతుల పైకి చెప్దాం హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. ఎస్, దేవుడు ఇంకా రాబోయే రోజుల్లో మన పరిచర్యను, సంఘాన్ని, మన ఎదుట ఉన్న దాసుని, దాసురాలు ఇంకా బలమైన పాత్రగా వాడుకోవాలని మన యొక్క ప్రార్థనలో ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుందాం. ఇంతాక చక్కటి పాట పాడి ప్రభునామాన్ని మహింపరిచిన పాస్టర్ షడ్రక్ గారిని, వారి యొక్క కుటుంబాన్ని, వారి యొక్క సంఘాన్ని అగాపే వర్షిప్ తరపున మేము అభినందిస్తున్నాము. రెండోదిగా సహోదరి లేఖనమ్మ వారి యొక్క టీంతో పాటు పాట పాడాలని మనము కోరుకుందాం. ప్రభుని స్తుతిద్దాం వారితో పాటు కలిసి. థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి కీర్తనీయుడా, ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనని పాట పాడుతూ దేవుని నామాన్ని గణపరుద్దాం. రెండోసారి కలిసి పాడుతూ చప్పలు కొడుతూ ఆయన నామాన్ని గణపరుద్దాం. కీర్తనీయుడా, ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. స్తుతి కీర్తనీయుడా, ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. నా యేసు రాజా అనురాగ బంధమా, నన్ను విడువలేని ఆత్మానుబంధమా. నా యేసు రాజా అనురాగ బంధమా, నన్ను విడువలేని ఆత్మానుబంధమా.
కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై స్తుతి చేసి పాడనా నా నీతి సూర్యుడా తేజో ప్రకాశమా నీ వెలుగు జాడలలో నిన్ను వెంబడించగా నా నీతి సూర్యుడా తేజో ప్రకాశమా నీ వెలుగు జాడలలో నిన్ను వెంబడించగా నీ జీవవాక్యం నింపిని నాలో ధైర్యం ప్రాణాత్మ దేహం సర్వదా నీకే అంకితం నీ జీవవాక్యం నింపిని నాలో ధైర్యం ప్రాణాత్మ దేహం సర్వదా నీకే అంకితం నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై స్తుతి చేసి పాడనా బిగ్గరగా చప్పట్లు కొడుతూ రెండోసారి కలిసి పాడుతూ దేవుని నామాన్ని ఆరాధన చేద్దాం. మహిమ సింహాసనం నీ చేరాలని నీ కన్న కలలన్నీ నిజమైన వేళలో మహిమ సింహాసనం నీ చేరాలని నీ కన్న కలలన్నీ నిజమైన వేళలో నా జయము నీవై నిలిచిన శ్రేష్ఠ తరుణానా
మరి ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని గణపరుద్దాం. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును అనే పాట పాడుతూ దేవుని నామాన్ని గణపరుద్దాం. రెండోసారి కలిసి పాడుతూ ఆయన నామాన్ని ఆరాధన చేద్దాం. బిగ్గరగా చెప్పలు కొడుతూ దేవుని నామాన్ని ఆరాధన చేద్దాం. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును. యెహోవా మహిమా చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది, జీవవాక్యము జీవుని జ్యోతి వలె లెమ్ము. చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది, జీవవాక్యము జీవుని జ్యోతి వలె లెమ్ము. జనములు నీ వెలుగునకు పరుగిడి వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి త్వరపడి వచ్చెదరు. జనములు నీ వెలుగునకు పరుగిడి వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి త్వరపడి వచ్చెదరు. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు మరొకసారి పాటు దేవుని నామాన్ని కనపడదాం. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము నీకు వెలుగు వచ్చెను. యెహోవా మహిమా బిగ్గరగా చప్పలు కొడుతూ దయచేసి ఎవరు మౌనంగా ఉండక అందరము కలిసి దేవుని నామాన్ని మహిమపడదాం.
మౌనంగా మేమేదో పాడుతున్నట్టు మీరు ఊరుకుంటూ ఉన్నారు. ఆ విధంగా కాకుండా అందరం కలిసి రెండోసారి కలిసి పాడుతూ బిగ్గరగా చప్పలు కొడుతూ ఆయన నామాన్ని గణపరుద్దాం. ఆయన సన్నిధిలో చేరిన మనము పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ఆయనను స్తుతించడానికి ఈ స్థలంలో ఉన్నాం. బలమైన పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, అభిషేకము ఈ దినమున మన మధ్యలో ప్రభు బలంగా కుమ్మరించబోతా ఉన్నాడు. కాబట్టి ఏ ఒక్కరు దయచేసి మౌనంగా ఉండద్దు. మీ ఆలోచనలను కానీ మీ హృదయాన్ని కానీ అటు ఇటు ఎక్కడ తిప్పకుండా దేవుని సన్నిధిలోనే నిలిపి ఉంచండి. రెండోసారి కలిసి పాడుతూ దేవుని నామని మహింపడదాం. ఒకసారి మీ పక్కన వారి వైపు చూసి యెహోవా మహిమ నీ మీద ఉదయించెను అని చెప్పండి. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను అని చెప్పండి. ఎందరూ ఆయన వైపు చూచిరో వారికి వెలుగు కలిగెను అని ఆయన వాక్యము సెలవిస్తూ ఉంది. జనములు మన వెలుగునకు, రాజులు మన ఉదయ కాంతికి త్వరపడి వచ్చెదరు. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నలాగున మనము కూడా లోకమునకు వెలుగుగా ఉండడానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. చీకటిలో అంధకారమయమైన ఈ లోకంలో ఎంతోమంది ప్రజలు ఉన్నప్పటికీ ఎన్నిక లేని వారము, యోగ్యం లేని వారము, కానీ ప్రభువు తన వెలుగును మన మీద ఉదయింపజేసి మనము అనేకులను వెలిగించడానికి మనల్ని వెలిగించాడు. కాబట్టి ఆయన నామానికి బిగ్గరగా 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి అందరము కలిసి యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చును అని లైన్ని పాడుతూ అందరం దేవుని నామని గణపరుద్దాం. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చును. యెహోవా మహిమ. చప్పలు కొడుతూ రెండోసారి కలిసి పాడాలి ప్రతి ఒక్కరు కూడా. తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చును. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చును. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. 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 ఒంటరి అయిన వారు 1000 మంది అగును, ఎన్నిక లేని వారు బలమైన జనమగును. ఆయన మాట ఇచ్చి తప్పుటకు మనుష్యుడు కాదు, మాట ఇచ్చిన దేవుడు నమ్మకమైన వాడు. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమగును. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమగును. ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమగునని ప్రభువు సెలవిచ్చెను. ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమగునని ప్రభువు సెలవిచ్చెను. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము
కొరకు ప్రకాశించుము లెమ్ము నీవు జయజయలుము ప్రభువు 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 కొరకు ప్రకాశించుము. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఎట్టివాడో యేసు ఎన్ని వింతలు తనవి వట్టి నరుడు కాడు పట్టి చూడ ప్రభుని అనే పాట పాడుతూ దేవుని నామాన్ని గణపరుద్దాం. సంతోషంగా దేవుని నామాన్ని ఆరాధన చేద్దాం. ఎట్టివాడో యేసు ఎన్ని వింతలు తనవి వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని. ఎట్టివాడో యేసు ఎన్ని వింతలు తనవి వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని. పక్షవాతపు రోగిని తక్షణమే లెమ్మనగా పరుపెత్తుకొని లేచి పరుగెత్తుకొని పోయి ఆశ్చర్య కార్యాలు అద్భుతాలు జరిగించుటకు సర్వశక్తిమంతుడైన యేసయ్యను అందరము కలిసి ఆరాధన చేద్దాం. పక్షవాతపు రోగిని తక్షణమే లెమ్మనగా పక్షవాతపు రోగిని తక్షణమే లెమ్మనగా పరుపెత్తుకొని లేచి పరుగెత్తుకొని పోయి పరుగెత్తుకొని లేచి పరుగెత్తుకొని పోయి ఎట్టి
యేసుని పాదం తట్టు దేవుని ద్వారం పట్టు యేసుని పాదం పట్టు దేవుని ద్వారం పట్టు ఇక నీ పాపం నెట్టు నిన్ను పరలోకం పట్టు ఇక నీ పాపం నెట్టు నిన్ను పరలోకం ఎట్టివాడో యేసు ఎన్ని వింతలు తనవి వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని ఎట్టివాడో యేసు ఎన్ని వింతలు తనవి వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని 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 గాలి సంద్రాలలో గట్టింపగా యేసు హద్దు మీరక ఆగి సద్దు మణిగిపోయి ఈయన ఎట్టివాడో అని ప్రజలందరూ ఆశ్చర్యపడి గాలి సంద్రాలను గద్దింపగా యేసు గాలి సంద్రాలను రెండు గద్దింపగా సర్మీలు యేసు గాలి సంద్రాలను గద్దింపగా యేసు గాలి సంద్రాలను గద్దింపగా యేసు హద్దు మీరగా ఆగి సద్దు మణిగిపోయి 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 ఎట్టివాడో యేసు ఎన్ని వింతలు తనవి వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని వట్టి నరుడు కాదు పట్టి చూడా ప్రభుని ఎట్టివాడో యేసు ఎన్ని వింతలు తనవి వట్టి నరుడు కాదు పట్టి చూడా ప్రభుని వట్టి నరుడు కాదు పట్టి చూడా ప్రభుని వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని నరుడు కాడు పట్టి చూడా ప్రభుని వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని హల్లెలూయా హల్లెలూయా ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్న ఒకసారి బిగ్గరగా దేవునికి ఏకవేసి చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఏమండి, ఇంకా చాలామంది మన ఆర్మూరు పట్టణంలో జరిగే కోడికలకు ఈ 15th ఆగస్టు 26 జనవరి కోడికలన్నిటికీ 1 గంట అయితే తప్ప జనాలు రాని పరిస్థితి కదా. సో వస్తూ ఉన్నారు, వస్తూ ఉంటారు, వస్తారు. ఈ దినం దైవజనులు మహమ్మద్ రఫీక్ గారు కూడా మన మధ్యలోకి కొద్ది క్షణాల తర్వాత రాబోతున్నారు. చక్కటి వర్తమానం, చక్కటి స్తుతి ఆరాధన, బలపరిచే దేవుని మహిమగల కార్యాలు, అతిథుల సాక్ష్యాలు, వారి యొక్క శుభవచనాలు, చాలామంది దేవుని సేవకులు, దేవుని పిల్లలు మన మధ్యలోనికి రాబోతున్నారు. హుషారుగా మనందరము దేవుని స్తుతించి ఆరాధిద్దాం. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్తారా? చెప్పండి ఒకసారి హల్లెలూయా చెప్పుదాం. హల్లెలూయా. ఒకసారి హుషారుగా थोड़ा जोर से बोलो హల్లెలూయా హల్లెలూయా. ఈ దునియా అంతా చూడు, ఈ జగత్తు అంతా చూడు, ఈశు మసీహ్ కా నామ్ ప్యారా ప్యారా నామ్. నిజంగా మంచి మ్యూజిక్ టీం కదా, తమ్ముడు ఎజికియా అలాగే నిసిబాబు ఇద్దరు మనందరిని అలరింపజేస్తూ వాళ్ళు చక్కగా మంచి జోష్లో పాటలు పాడుతుంటే మీరు ఇట్లా అలాగ ఉన్నారు అనుకోండి, మజా నైరైతా. వాళ్ళకి నిద్ర వస్తుంది, వాళ్ళకి వచ్చునమాట అసాధ్యం అన్న. మిమ్మల్ని నిద్రపోనియరు, వాళ్ళు నిద్రపోరు. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పలోడు చెప్పుదాం. హల్లెలూయా. చెప్పలోడు దేవుని నామని కనపరచండి. ఈ దునియా అంతా చూడు, ఈ జగత్తు అంతా చూడు, ఈశు మసీహ్ కా నామ్ ప్యారా 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 నామ్ అని పాడుతూ దేవుని నామాన్ని అందరం కనపడదాం.
ఈ దునియా అంతా చూడు, కొంచెం ఎఫెక్ట్ డిలే. ఈ జగత్తు అంతా చూడు. మీ పక్కన చూసి చెప్పండి ఒకసారి, ఈ దునియా అంతా చూడు. ఇటువైపు నుంచి చెప్పండి, ఈ జగత్తు అంతా చూడు. చెప్పండి ఒకసారి అట్లా, ఈ జగత్తు అంతా చూడు. क्या हो गया? यीशु मसीह का नाम, प्यारा प्यारा नाम. जोर से बोलो, यीशु मसीह का नाम, प्यारा प्यारा नाम. यीशु मसीह का नाम, प्यारा प्यारा नाम, प्यारा प्यारा नाम, प्यारा प्यारा नाम, प्यारा प्यारा నామ్. దైవజనులు దైవచిత్తం గారు శేఖర్ రెడ్డి గారు వేదిక మీద రావాల్సి కోరుతున్నాం. చప్పట్లో అందరూ అందరూ చూడాలి. అందరూ రెండోసారి కలిసి పాడాలి. హల్లెలూయా. ఈ దునియా అంతా చూడు, ఈ జగత్తు అంతా చూడు. ఈ దునియా అంతా చూడు, ఈ జగత్తు అంతా చూడు. यीशु मसीह का नाम, प्यारा प्यारा नाम. यीशु मसीह का नाम, यीशु मसीह का नाम, प्यारा प्यारा नाम, प्यारा प्यारा, ओ प्यारा प्यारा नाम, प्यारा प्यारा, अंदर उसारा, प्यारा प्यारा नाम, ओ प्यारा प्यारा नाम, हालेलुया. प्यारा प्यारा नाम, प्यारा प्यारा नाम. चप्पलो ఆసియా ఖండాన్ని ఆవరించిన నామం, ఐరోపా ఖండాన్ని కదలించిన నామము. ఆసియా ఖండాన్ని ఆవరించిన నామం, ఐరోపా ఖండాన్ని కదలించిన నామము. అమెరికాలో చూడు, ఆస్ట్రేలియాలో చూడు, అమెరికాలో చూడు, ఆస్ట్రేలియాలో చూడు, ఎక్కడ చూసిన యేసు నామం, క్రీస్తు నామం ప్రపంచవ్యాప్తం. ఈ దునియా అంతా చూడు, ఈ జగత్తు అంతా చూడు. ఈ దునియా అంతా చూడు, ఈ జగత్తు అంతా చూడు. यीशु मसीह का नाम, प्यारा प्यारा नाम. यीशु मसीह का नाम, अंदर हालेलुया. यीशु मसीह का नाम, ओ यीशु मसीह का नाम, यीशु मसीह का नाम, प्यारा प्यारा नाम, प्यारा 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 नाम, प्यारा प्यारा नाम. प्यारा प्यारा नाम, प्यारा प्यारा नाम, प्यारा प्यारा नाम, प्यारा प्यारा नाम.
సాతాను శక్తులను హై అనగద్రొక్కే నామం, దురాత్మ శక్తులను దునుమాడే నామము. సాతాను శక్తులను హై అనగద్రొక్కే నామం, దురాత్మ శక్తులను దునుమాడే నామం. మానవులను రక్షించే మహిమగల నామం, మానవులను రక్షించే మహిమగల నామం. ఎక్కడ చూసిన యేసు నామం, క్రీస్తు నామం ప్రపంచవ్యాప్తం. ఈ దునియా అంతా చూడు, ఈ జగత్తు అంతా చూడు, ఈ దునియా అంతా చూడు, ఈ జగత్తు అంతా చూడు. यीशु मसीह का नाम प्यारा प्यारा, अंदर अंदर यीशु मसीह का नाम, यीशु मसीह का नाम प्यारा प्यारा नाम, प्यारा हो प्यारा 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 हालेलुया, प्यारा प्यारा नाम, अंदर प्यारा प्यारा नाम, प्यारा प्यारा नाम, प्यारा प्यारा नाम, प्यारा प्यारा नाम, अंदर हालेलुया, प्यारा प्यारा नाम, यीशु मसीह का చెప్తారు ఒకసారి బిగ్గరగా పురుషులను సప్పగా ఉన్నాయి మన సప్పట్లు, మన హల్లెలూయాలు. బలో ఖుదావంద్ యీశు మసీహ్కే, రాజుల రాజుకే, రానయ్యున్న యేసుకే హల్లెలూయా. మంచిది. సమయంలో మరికొన్ని పాటలు నీ ముందున్న సమయంలో మనం పాడుకుందాం. పిల్లలు ముందుకెళ్ళి కూర్చుంటారు. సమయంలో మన మధ్యలో దైవజనులు జక్రాన్పల్లి పాస్టర్స్ ఫెలోషిప్ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి దైవ సేవకులు పాస్టర్ ప్రకాష్ అన్న గారు మన మధ్యలో ఉన్నారు. దయచేసి వారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే మన ప్రియులు, మన అగాపే పరిచర్ను కుటుంబాన్ని ఎంతో ప్రేమించే మా ప్రియ సహోదరులు దేవుని దాసులు శేఖర్ రెడ్డి గారు కూడా దయచేసి ప్లీజ్ వేదిక మీకు రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తాం. వారు వస్తారు కదా, చెప్పండి వారిని ఆహ్వానిద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ బి సీటెడ్. ఈ సమయంలో దేవుని దాసులు మా ప్రియ మిత్రులు గోవిందపేటలో దేవుని విలువైన యాజక పరిచర్యను జరిగిస్తున్న దేవుని దాసులు దైవచిత్తమయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు ముందుకు వచ్చి ఈ సభను ఉద్దేశించి వారు కొన్ని శుభవచనాల్ని మనకు కొంత సమయం అందిస్తారు. చెప్పలు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. ప్రైజ్ ద లార్డ్. అగాపే ఫ్యామిలీ అంతటికి, పరిచర్యలందరికీ ప్రత్యేకంగా యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బ్రదర్ జాన్ రమేష్ గారు గత 14 ఇయర్స్ 14 సంవత్సరాలుగా ఈ ఆర్మూర్ ఆశీర్వాద పండుగలు నిర్వహిస్తూ ఉన్నారు. చక్కని మూమెంట్ తీసుకొచ్చారు ఆర్మూర్లో. 14 సంవత్సరాలు అంటే అంతకుముందు 15th ఆగస్టు 26 జనవరి వచ్చిందనంటే పిల్లలందరూ స్కూల్కి వెళ్తారు, పెద్దోళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పనులలో ఉంటారు. స్కూల్ నుంచి రాగానే టైంపాస్ అక్కడెక్కడ వీధుల్లో ఎక్కడెక్కడో తిరుగుతూ ఖాళీగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు క్రైస్తవ సమాజంలో ఒక కొత్త ట్రెండ్ ఏంటంటే 15th ఆగస్ట్ కానీ 26 జనవరి కానీ ఇంకా ఏదైనా హాలిడేస్ వచ్చినాయంటే కనుక ఖచ్చితంగా ఏదో ఒక మీటింగ్ ఉంటుంది, ఏదో ఒక సభ ఉంటుంది, ఏదో ఒక క్రిస్టియన్ ప్రోగ్రాం ఉంటుంది అనే ఒక ఆలోచనలోనికి
ఈ సమాజం అంతా వచ్చింది మన ప్రాంతంలో. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను గత కొన్ని సంవత్సరాలుగా, అంటే ఒక 5-6 సంవత్సరాలుగా చూస్తున్నాను, వేరే వేరే ప్రాంతాల్లో కూడా ఈ దినాన్ని ఉపయోగించుకొని మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. అది ఆర్మూర్ నుంచి వెళ్ళినటువంటి ట్రెండ్ అని నేను అనుకుంటున్నాను. సో బైబిల్ గ్రంథం చెబుతుంది, సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు జ్ఞానుల్లాగా ప్రవర్తించినట్లు అని. కాబట్టి ఈ యొక్క ఖాళీగా ఉండాల్సిన సమయాన్ని దేవునితో గడుపుతూ ఉపయోగించుకోవడం మంచిది. అదే సందర్భంగా అగాపే ఫెలోషిప్ ద్వారా జరుగుతున్న పరిచర్యలు, గత 14 సంవత్సరాలుగా వారు చేస్తున్న సేవలు, ఆయా గ్రామాల్లో వాళ్ళు ప్రకటిస్తున్న సువార్త పరిచర్య, అలాగే సంఘ పరిచర్యలు. ఈ మధ్య చర్చ్ నిర్మాణం జరిగింది, అది మన చల్లగరిగా. ఆ ఏరియాలో నేను వెళ్ళలేదు, ఆ ఊరు నాకు చెప్తాడు చాలాసార్లు కానీ గుర్తుండట్లేదు, క్షమించండి. చల్లగరిగలో చక్కని మందిరం కూడా నిర్మించడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మరోసారి వారికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. అయితే పరిచర్య అనేది ఒకరితో, ఇద్దరితో, ముగ్గురితో, లేకపోతే ఒక కుటుంబంతో జరిగేది కాదు, అందరూ కలిసి చేసేది. నేను నమ్ముతున్నాను. యాజ్ ఏ 27 ఇయర్స్ ఒక పాస్టర్గా నాకు తెలుసు అది ఒకరు చేయలేరు. కాబట్టి ఈ యొక్క అగాపే పరిచర్యలో ఆరంభం నుండి కావచ్చు, మీరు అవకాశం ఉండి ఎప్పటి నుండి వస్తున్నారో అప్పటి నుండి కావచ్చు, ఎవరెవరైతే సహకారులుగా ఉంటూ ఈ పరిచర్యను కొనసాగిస్తున్నారో వారందరినీ కూడా ఈ పేరట నేను అభినందిస్తూ, మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఇంకా రెట్టింపుగా ఆశీర్వదించాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఎందుకంటే అపోస్తలుడు పౌలు గారు రాశారు, ఈ పరిచర్యలో పాలు పొందిన వారి పేర్లు జీవగ్రంథంలో రాసిపెట్టు అంటాడు, వారికి ఆ ఫలం తప్పకుండా దక్కుతుంది అంటాడు. ప్రభువునందు మీ పరిచర్య వ్యర్థం కాదు అని తెలుసుకొని మీ పరిచర్యను సంపూర్ణంగా కొనసాగించండి, దానికి తగిన బహుమానం దేవుడు తప్పకుండా ఇస్తాడు అని వాక్యం తెలియజేస్తుంది. కనుక మీరు చేస్తున్న ఇంకా ఈ పరిచర్యల్ని ఇంకా కొనసాగింప చేయండి. దేవుని పరిచర్య విస్తరించాలి, చాలా అవసరతలో ఉంది. ఇంకా ఎన్నో గ్రామాలకు వెళ్ళాల్సిన వారై ఉన్నారు. నేను అనుకుంటున్నాను ఏంటంటే, బ్రదర్ రమేష్ జాన్ గారు ఆర్మూర్లో ప్రారంభించారు, కానీ ఈ స్థానిక పరిచర్యల కొరకు పరిమితం అవ్వడానికి కాదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు వారిలో పెట్టినటువంటి తలంతులు కావచ్చు, దేవునికి తాను చేసుకున్నటువంటి సమర్పణ కావచ్చు, లేకపోతే దేవుని యొక్క ప్రణాళిక అయి ఉండవచ్చు, ఇవన్నిట్లలో అన్నీ అయి ఉండవచ్చు. అయితే ఇది కేవలం ఒక ఆర్మూర్ లేదా ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకు చాలా అవసరం, కానీ వీళ్ళ కోసం మాత్రమే కాదు, ఇంకా విస్తరించవలసి ఉంది, ఇంకా ఇది అనేక చోట్లకు వెళ్ళాల్సి ఉంది. అలా జరగాలి అని అంటే ఒకటి కావాలి, పరిచర్యలో నమ్మకమైనటువంటి పనివాళ్ళు ఇంకా కావాలి. ఇంట్లో ఒక అమ్మ నాన్న ఉండి 2 పిల్లలు ఉన్నారనంటే, మరి 14 సంవత్సరాల పిల్లలు ఇంట్లో ఉంటే దాదాపుగా అమ్మకి నాన్నకి చాలా విధాలుగా ఉపయోగపడతారు. ఆడపిల్లలైతే ఇల్లు ఊడవటం కానీ, బోళ్ళు తోమటం కానీ, బట్టలు ఉతకటం కానీ చేస్తారు. అదే మగపిల్లలైతే కనీసం షాపులో వెళ్ళి సరుకులు కొనుక్కరావడమా, ఓ కరెంటు బిల్లు కట్టి రావటమా, లేకపోతే ఎక్కడైనా చుట్టాల ఇళ్లలో కబురు పెట్టి రావటమా, ఇట్లాంటి పనులలో వాళ్ళు సహకరిస్తారు. అంత మాత్రమే కాకుండా ఆడపిల్లలకి దాదాపుగా 14 ఏళ్ళ వయసు వచ్చేసరికి కిచెన్ అంతా పరిచయం అవుతుంది. ఏ డబ్బాలో ఏముంది, ఏ వంట ఎట్లా చేయాలి. మగపిల్లోడికి కూడా ఆల్మోస్ట్ చుట్టాల యొక్క కాంటాక్ట్స్ అన్నీ తెలిసి ఉంటాయి, ఎవరు వస్తారు, ఎవరితో ఏ సంబంధాలు ఉన్నాయి, ఎవరు మాకు ఏమవుతారు అనేది. అప్పుడు ఆ కుటుంబం, ఆ తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉంటారు. అట్లాగే సంఘ పరిచర్యలో కూడా ఎదుగుతున్నటువంటి విశ్వాసులు అలాంటి బాధ్యతలు తీసుకోవాలా, అలా మీకు తెలిసి ఉండాలా. మీ సంఘం ఏంటి, సంఘంలో సభ్యులు ఎవరు, మన సంఘంలో ఇంకా ఎన్ని గ్రామాల్లో నుంచి ఆరాధనకు పాలు పొందుతున్నారు, ఎంతమంది బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఇంకా వస్తున్నారు బాప్తీసం తీసుకోకుండా ఉన్నారు. ఒకవేళ బాప్తీసం తీసుకొని సహవాసంలో ఉంటూ ఎవరు ఇంకా వెనకబడిపోతూ ఉన్నారు, ఇలాంటి వారందరి మీద కుటుంబ సభ్యులుగా సంఘ సభ్యులందరి యొక్క దృష్టి ఉండాలి. ప్రతి ఒక్కరూ మీ తోటి సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉండుడి అని, ఒకరి యందు ఒకడు శ్రద్ధ నిలుపుడి అని బైబిల్ గ్రంథంలో రాసి ఉంది. కాబట్టి ప్రతి విశ్వాసి ఏదో పిలిస్తే వచ్చినటువంటి పిలుపులాటల కోసం వచ్చినవనే విధానాన్ని విడిచిపెట్టేసి, ఇది మన కుటుంబం, ఇది ఒక ఫ్యామిలీ, అగాపే ఫ్యామిలీ, ఇది మనకు దేవుడిచ్చిన కుటుంబం, ఇది మన విశ్వ కుటుంబం, పెద్ద కుటుంబం. ఈ కుటుంబంలో కూడా ఒక విశ్వాసిని లేపి అడిగితే మీరేం చెప్పగలగాలంటే, మీ సంఘం
సభ్యులు విశ్వాసులు ఎన్ని గ్రామాల్లో ఉన్నారు మీకు తెలిసి ఉండాలి. ఒక విశ్వాసిని ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలుగా వస్తున్న విశ్వాసిని లేపి అడిగితే మీ సంఘంలో ఎంతమంది ఉన్నారు, ఎవరి పేరేంటి మీకు తెలిసి ఉండాలా. అప్పుడు మీరు కుటుంబ సభ్యులు, లేకపోతే చుట్టాలు అవుతారు. ఎందుకంటే చుట్టాలకు ఇంట్లో ఏమున్నదో తెలియదు, చుట్టాలకు ఇంట్లో ఏముందో తెలియదు. కానీ అదే కుటుంబ సభ్యులకు తెలుసు. ఒక వస్తువు బెడ్రూమ్లో ఉంటుందా, ఒక వస్తువు కిచెన్లో ఉంటుందా, ఈ వస్తువు ఎక్కడ ఉంటుంది, ఇది దేనికి ఉపయోగిస్తాం, ఎవరికి ఏ వస్తువులు ఉపయోగిస్తాం, కుటుంబ సభ్యులందరికీ తెలిసి ఉంటాయి. అయితేనే అది సంపూర్ణ కుటుంబం, లేకపోతే సమాధానం లేని కుటుంబంగా చూస్తాం. కనుక ప్రియ అగాపే సంఘమా, ఇప్పటి నుంచి మీరు ఇది అలవాటు చేసుకోవాలా. కేవలం ఇది మీకోసం చెప్తుంది కాదు, ఇది ప్రాక్టికల్గా నా పరిచయంలో చెప్తున్నాను. ఇది మా సంఘంలో ఆదివారం ఆరాధనలు నడపడం కాడ నుంచి పడితే విశ్వాసులను దర్శించే వరకు కూడా సంఘస్థులై పరిచర్య చూసుకుంటారు. ఇంకో మాట చెప్పాలంటే, ఇప్పుడు పాస్టర్లకు తెలుసు, నేను మొన్న సోమవారం ఢిల్లీకి వెళ్ళాను, ఈరోజు పొద్దునే వచ్చాను. మొన్న మా సంఘస్థులు ఒక ఆయన నిద్రించారు, నాకు ఎలాంటి సమాచారం కూడా జస్ట్ వాట్సాప్ మెసేజ్ చేశారు, పలానా మన సంఘ సభ్యులు ప్రభునందు నిద్రించారు, ప్రార్థించండి కుటుంబం కోసం, అంతే. ఆల్మోస్ట్ కార్యక్రమం అంతా అయిపోయింది. నా కొరకు ఎవరు ఎదురు చూడలా. ఏ కార్యక్రమం ఆగదు, ఏ బర్త్డే ఆగదు, ఏ కార్యక్రమాలు వెడ్డింగ్ డేలు ఇంకా ఏది ఆగదు. నేను ఎందుకు చెప్తున్నానంటే పాస్టర్ను పక్కన పెట్టి చెయ్యండి అని చెప్పడం కోసం కాదు. అనేక గ్రామాలలోనికి పాస్టర్ వెళ్ళాల్సి వచ్చినప్పుడు మా ఇంటికి ఎందుకు రాలేదు అని ప్రశ్నించే తత్వం పోవాలా. మరొక అవకాశం చూసుకొని మిమ్మల్ని దర్శిస్తారు, మరొక సమయాన్ని తీసుకొని మిమ్మల్ని పరామర్శిస్తారు, మరొక సమయం తీసుకొని మిమ్మల్ని అభినందిస్తారు, మిమ్మల్ని దీవిస్తారు. కానీ ఆ రోజే మా ఇంటికి ఎందుకు రాలేదు, వాళ్ళ ఇంటికైతే సమయానికి వెళ్తాడు, మా ఇంటికైతే ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకుంటే ఎందుకు రాలేదు అంటే, మా ఇంట్లో ఈ కార్యక్రమాలకు రారా, లేకపోతే చిన్న కార్యక్రమాలు అయితే తను పట్టించుకోకూడదా, ఇలాంటి మాటలు సంఘంలో నుంచి తీసివేయాలి. మా విశ్వాసులు ఎవరైనా పొరపాటున బాగా లేకపోయినా, ఏదన్నా కష్టం వచ్చినా, పాస్టర్ గారు మా ఇంటికి రాలేదు అని నన్ను ఎవ్వరు అడగరు. పొరపాటున వాళ్ళు ఎవరైనా పక్క విశ్వాసులతో మాట్లాడితే వాళ్ళే తిడతారు. ఏమన్నా తెలుసా, పాస్టర్ గారికి నువ్వు తప్ప ఇంకా వేరే ఏం పని లేదు కాబట్టి నిన్నే పట్టుకొని ఉంటాడు అనుకున్నావా. మన పాస్టర్ గారికి చాలా గ్రామాలు తిరగాల్సి ఉంటుంది, చాలా పనులు ఉంటాయి కాబట్టి ఆయన చాలా బిజీగా ఉంటాడు. మన పాస్టర్ గారు అన్నం తిని పడుకొని ఆదివారం కోసం ఎదురు చూసుకుంటూ బెడ్ మీద కూర్చునే పాస్టర్ కాదు. వారమంతా తీరిక లేని పనులలో ఖచ్చితంగా ఉంటాడు. ప్రతిదినం మన కొరకు ప్రార్థన చేస్తాడు. మనం ముందుకెళ్ళాలి, దేవుని చూసుకుంటూ సాగిపోవాలి అని తోటి విశ్వాసులే పరామర్శిస్తారు, ప్రోత్సహిస్తారు, నడిపిస్తారు. కాబట్టి నేను చెప్తుంది, అగాపే ఫ్యామిలీలో కూడా అలాంటి పరిస్థితి రావాలి. తోటి విశ్వాసులుగా మరొక విశ్వాసిని ప్రోత్సహించాలి. ఎంతమంది ఉన్నారు మీలో ఒక విశ్వాసి ప్రతి ఆదివారం వస్తుండే 2 వారాలై కనబడటం లేదు అని ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారా? కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించిన వాళ్ళు ఉన్నారా? అది కావాలా మనకి. అది మనకు సహవాసం, అది ఆత్మీయత, అది ఒక కుటుంబ వాతావరణం, అది క్రీస్తు రక్తం చేత కట్టబడిన ఒక క్రైస్తవ కుటుంబ నిర్మాణం అవుతుంది. కాబట్టి ప్రతి విశ్వాసి ఆ కోణంలో ఆలోచించాలి. ఎంతకీ ఏదో వచ్చారు, వాయిద్యాలు వాయించేశారు, పాటలు పాడేవాళ్ళు పాడేస్తారు, చెప్పేవాళ్ళు చెప్పేస్తారు, వినేవాళ్ళం వింటాం, భోజనాల కాడ వడ్డించేవాళ్ళు వడ్డిస్తారు, వడ్డించే వాళ్ళకి టైం ఇవ్వకపోతే రోజు నేనే వడ్డిస్తుంటిని, ఇవాళ వేరేళ్ళని పెట్టిండు అంటే పాస్టర్ వేరే మారిపోయిండు. ఎప్పుడు మైకు పలానా మేమే పాటలు పాడేటోళ్ళం, ఈసారి వేరేళ్ళు వచ్చారు, పాస్టర్ గారు మారిపోయారు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఏది అవైలబుల్గా ఉంటే ఆ పని చేస్తూ తర్వాత వచ్చే వాళ్ళను కూడా ఆ పనిలోనికి ఆహ్వానిస్తూ మనం ఇంకా ఏం చేద్దాం దాని వైపుకు వెళ్ళాలి. మా సంఘంలో ఉన్న సిస్టమ్ ఏంటంటే సీనియర్ విశ్వాసులు టాయిలెట్స్ క్లీన్ చేస్తారు. దేవునికి స్తోత్రం. కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు, ఎవరు సీనియర్ విశ్వాసులు టాయిలెట్స్ క్లీన్ చేస్తారు, వాటర్ సప్లై చూసుకుంటారు, చర్చి ఊడుస్తారు. అట్లా అని చెప్పేసి సీనియర్లే ఓడ్వాలి అని కాదు నేను చెప్తుంది. వాళ్ళకు మాదిరి చూపిస్తారు, వాళ్ళకు నేర్పిస్తారు, ఇంకొకళ్ళకి దాన్ని చూపిస్తారు. పాస్టర్లు చెప్పరు ఇవన్నీ, నాన్న చెప్పడు బోళ్ళు దోమ్మని, అమ్మ చెప్తుంది. నిజమేనా అండి? చెప్పరే? ప్రైజ్ ద లార్డ్. బోళ్ళు దోమ్మని పిల్లలకి అమ్మ నేర్పిస్తుందా నాన్ననా? అమ్మలో అమ్మనే కదా. అమ్మ అంటే సంఘం, నాన్న అంటే కాపరి. అమ్మ అంటే సంఘం, నాన్న అంటే కాపరి. నాన్న ఏం చేస్తాడంటే ఇంటికి ఏం కావాలో టోటల్గా చూసుకుంటాడు. అమ్మ ఏం చేస్తుందంటే ఇల్లు ఎట్లా నడవాలో చూసుకుంటుంది. అట్లాగే సంఘ కాపరి
విశ్వాసులకు ఏం కావాలి? ఇదిగో ఈరోజు దైవజనులు వచ్చారు, ముస్లిం నుంచి కన్వర్ట్ అనుకుంటాను, ఏదో పేరు చెప్తున్నారు నాకు గుర్తుండట్లేదు, అది మహమ్మద్ రఫీ గారు, ఒక ముస్లిం కన్వర్ట్. మరి అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆయన సాక్ష్యం, ఆయన వాక్యం చేత మనకు ఒక బోధ ఇవ్వాలి ఈరోజు. అది ఆయన యొక్క ఉద్దేశం. ఇంకొక బోధకుడు, ఇంకొక ఆరాధన నాయకుడు, ఇంకొక ప్రసంగికుడు, ఇంకొక అద్భుతమైన సాక్ష్యం కలిగిన వ్యక్తులు, ఇలాంటి అనేక మందిని తీసుకొచ్చి మనకు ఫీడింగ్ ఇస్తారు, మనకు ప్రోత్సాహాన్ని ఇస్తారు, మనల్ని బలముతో నింపుతారు. అంటే మనకు తీసుకొచ్చే నిధులు ఇవి. వీటిని సద్వినియోగం చేసుకుంటూ ఒక తల్లిలాగా సంఘము ఎదుగుతూ ఉండాల, కుటుంబాన్ని నడిపిస్తూ ఉండాల. అప్పుడు పరిచర్య విస్తరిస్తుంది. ఒక్క పాస్టర్ గారు, ఒక్క పాస్టర్మ గారే అందరి దగ్గరికి తిరగాలంటే నెల రోజులైనా విశ్వాసుల దగ్గరికి పోవటానికే సమయం సరిపోతుంది. కొత్త వాళ్ళని ఎప్పుడు కలవాలా, ఇంకా కొత్త వాళ్ళు ఎప్పుడు రావాలా మందిరానికి? అలా కాకుండా పాత విశ్వాసులు మనమే ఇంకొకళ్ళని చూసుకుంటే, పాస్టరమ్మ గారు లేదా పాస్టర్ గారు ఏం చేస్తారు, మరొక నూతన విశ్వాస దగ్గరికి వెళ్తారు, వాళ్ళకి సమయం దొరుకుతుంది అప్పుడు. అట్లా మనం వాళ్ళకి అవకాశాన్ని ఇవ్వాలా, ప్రోత్సహించాలా, బలపరచాలా. ఎందుకంటే ఇది యానివర్సరీ. చర్చ్ యానివర్సరీ అంటే అర్థం ఏంటో తెలిసినా? మీకు తెలిసి నేను అనుకుంటున్నాను, మన ప్రాంతంలో కులాలకు సంఘం ఉంటుంది. ఉన్నాయండి మీకు ఎవరికైనా కుల సంఘాలు ఉన్నాయా? ఎంతమందికి ఉన్నాయి చెప్పండి ఒకసారి. మీకు ఊర్లలో కుల సంఘాలు ఉన్నాయా? విన్నారా? చూసారా? సంవత్సరంకోసారి సభ ఉంటుంది, వాళ్ళకి మీటింగ్ ఉంటుంది, లెక్కలు ఉంటాయా? ఆ రోజు ఏం చేస్తారు, ఈ సంవత్సరంలో ఎన్ని మీటింగులు పెట్టినాం, ఎంత ఖర్చు అయింది, ఎంత ఆదాయం వచ్చింది, ఏమేమి కార్యక్రమాలు జరిగినాయి, లెక్కలు చూసుకుంటారు. యానివర్సరీ అంటే అదే, లెక్కల పండుగ అని అర్థం. ఇది అసలైతే లెక్కల మీటింగ్. ఇప్పుడు మీరు లెక్క వేసుకోవాలా. పోయిన సంవత్సరంలో 13వ యానివర్సరీ చేసాం, ఇప్పుడు 14వ యానివర్సరీ. పోయిన సంవత్సరంలో ఇచ్చిన ఆదివారాలు ఎన్ని, నువ్వు గుళ్ళో కూర్చున్న ఆదివారాలు ఎన్ని, ఎగ్గొట్టిన ఆదివారాలు ఎన్ని, పోయిన సంవత్సరం అంతా కలిపితే దేవుడు నీకు ఇచ్చిన ఆదాయం ఎంత, అందులో నుంచి నువ్వు దేవునికి ఇచ్చింది ఎంత. లెక్కల పండుగ ఇది. యానివర్సరీ అంటే లెక్కలు. మీరు ఏ దగ్గరికైనా వెళ్ళండి, ఒక బిజినెస్ కానివ్వండి, ఒక ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ కానివ్వండి, ఒక అగ్రికల్చర్ ఇయర్ కానివ్వండి, ఏదైనా సరే యానివర్సరీ అంటే అర్థం ఏంటంటే లెక్కలు. బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నాయి ఇవి. దేవాతి దేవుడు కూడా 3 సంవత్సరాలుగా ఈ చెట్టును చూస్తున్నా కాతలేదు పోతలేదు, దీన్ని తీసేయి అన్నాడు. అంటే సంవత్సరంకోసారి వచ్చి చూస్తున్నాడు, సంవత్సరంకోసారి వచ్చి లెక్క తీసుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు ప్రియమైనటువంటి దైవ జనాంగమా, అగాపే ఫెలోషిప్ వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు ఒక తీర్మానం తీసుకోవాలి. ఈ సంవత్సరంలో అన్యజనులు అనే అర్పణ బైబిల్ గ్రంథంలో రాస్తుంది. ఎన్ని అర్పణలు తీసుకొచ్చావు, ఎంతమంది అన్యజనుల్ని ప్రభు దగ్గరికి తీసుకొచ్చావు, ఎంతవరకు నీవు దేవుని సన్నిధికి నీ యొక్క ఆదాయాన్ని సమర్పించుకున్నావు పరిచర్య కోసం, ఎన్ని ఆదివారాల్ని నువ్వు దేవుని యొక్క మందిరంలో ఉండడానికి నీ పనిపాట్లు వదిలిపెట్టుకుని, బంధువులను వదిలిపెట్టుకుని దేవుని మందిరంలో గడిపావు. ఇవన్నీ కూడా లెక్కేసుకోవాలి. నీకు నువ్వే ఎవరికి వాళ్ళని లెక్కేసుకోవాలి. రెండో లెక్క ఏంటంటే దేవుని కోసం నువ్వు చేసిందేంటి. ఇప్పటిదాకా చెప్పిన నువ్వు ఖచ్చితంగా చేయాలి, అది రూలు. చెయ్యకపోతే అది మైనస్, చెయ్యకపోతే మైనస్, చేస్తే ఈక్వల్, అంటే తప్పు లేకుండా చేసినట్టు లెక్క, సమానం ఆడిగడికి. అది ఎక్స్ట్రా ఇంకేమన్నా చేసావా ప్లస్ అంటే ఏంటిది, అడిషనల్గా ఎన్ని మీటింగ్లకు వచ్చావు, అడిషనల్గా ఎవరి కోసం ప్రార్థన చేసావు, అడిషనల్గా ఎన్ని కుటుంబాన్ని దర్శించావు, ఇంకా ఈ సంవత్సరంలో ఎంతమందిని ప్రోత్సహించి దేవుని దగ్గర కొత్తగా తీసుకొచ్చావు, ఇవన్నీ ప్లస్. అంటే నువ్వు ఎక్స్ట్రా పని చేసినట్టు లెక్క. కాబట్టి ఇలాంటి పనులు చేస్తూ మన సంఘాన్ని ప్రోత్సహించుకుంటూ వృద్ధి పొందింపజేసుకోవాలా. ఎందుకు సంఘం వృద్ధి పొందాలా, ఎందుకు చర్చ అభివృద్ధి చెందాలా, కేవలం ఏదో పాస్టర్ గారు పెద్ద సంఘ కాపరి అని చెప్పుకోవడానికి కాదు, లేకపోతే మేము కలిగి ఉన్నాం ఒక పెద్ద మందిరం అని చెప్పుకోవడానికి కాదు. ప్రియ దైవజనాంగమా, గుర్తుపెట్టుకోండి, సమాజం నాశన కూపంలోనికి వెళ్తుంది, ప్రజలు పాపములోనికి వెళ్తున్నారు. కని విని ఎరగనటువంటి భయంకరమైనటువంటి దురవస్థలోనికి సమాజం వెళ్తుంది. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. 40 ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ తెలుసు, 20 ఏళ్ల కింద ఉన్నదానికంటే ఇప్పుడు ఇంకా మతమౌఢ్యం పెరిగిపోయింది, ఆచార సాంప్రదాయాలు పెరిగిపోయినవి, మూఢనమ్మకాలు పెరిగిపోయినవి, ప్రజలు చాలా వరకు నష్టంలోనికి పోతున్నారు. మరి అలాంటి వాళ్ళందరినీ ఎలా చైతన్యపరచాలి, ఏ విధంగా బయటికి తీసుకురావాలి? అందులో నీ యొక్క అన్నదమ్ములు ఉండొచ్చు, నీ అక్క చెల్లెళ్ళు ఉండొచ్చు, నీ బంధువులు ఉండొచ్చు, నీ మేనమామలు ఉండొచ్చు, మీ యొక్క అత్తమ్మ వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు ఇంకా అపవాది చేత ఆ బంధకాల్లో ఉండిపోతున్నారు, విగ్రహారాధికులుగా ఉండిపోతున్నారు, వేలు లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు, జీవితాలు భ్రష్టమైపోతున్నాయి, ఆదాయం వ్యర్థం చేసుకుంటున్నారు, దినాలన్నీ వ్యర్థం చేసుకుంటున్నారు, వాళ్ళు నష్టంలో ఉంటున్నారు. నష్టపోవాలా? దేవుని బిడ్డగా ప్రభు నీకోసం ఏ స్వార్థం లేకుండా తన స్వరక్తం ఇచ్చి, నీ ప్రమేయమే లేకుండా తానే నీకోసం అంత విలువైన రక్తం కార్చి నిన్ను రక్షిస్తే, కనీసమైన నీ తోటి వాళ్ళు రక్షించబడాలని నువ్వు కోరుకోవా? నీ బంధువులు
నాశనంలోనికి వెళ్తే తప్పించాలని అనుకోకూడదా? నీ సొంత రక్త సంబంధులు వాళ్ళు నరకానికి వెళ్తున్నారు, దయ్యాలతో పోరాడుతున్నారు, విగ్రహారాధనలో మునిగిపోతున్నారు, ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నారు. వాళ్ళందరూ రక్షించబడాలని మనం కోరుకోకూడదా? వాళ్ళు పడిపోతుంటే చూస్తూ నవ్వాలనా? వాళ్ళు జారిపడి కాళ్ళు విరుగ్గొట్టుకుంటే కనీసం ఆసుపత్రికి తీసుకెళ్ళలేకపోయినా లేపి మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి అయినా మనకు ఆ ప్రేమ ఉండకూడదా? కాబట్టి అలాంటి వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి. ప్రియ సమాజమా, ఒక్క ప్రశ్న అడుగుతాం మిమ్మల్ని. ఒకవేళ నేను ఎక్కువ మాట్లాడుతున్నానేమో తెలియదు. సో ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఏంటో తెలిసిన, మీ దగ్గర, మీ గల్లీలో, మీ ఊర్లలో, మీ చుట్టాలో ఉన్న పిల్లలలో 10వ తరగతి చదివి బయటికి వెళ్ళిన వాళ్ళు, ఇప్పటికీ 10వ తరగతి అయిపోయింది అన్న వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? స్టూడెంట్స్, పిల్లలు, చదువుకునే పిల్లలు, మా చుట్టాలు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, మీ గల్లీ పిల్లలు కావచ్చు, మీ చుట్టూ ఉండే పరిచయితులలో కావచ్చు, 10వ తరగతి చదివారు అన్నవాళ్ళు మీ దగ్గర, మీ చుట్టూ పిల్లలు ఉంటారు. వాళ్ళని అడిగి చూడండి, ఇప్పటి వరకు కళ్ళు తాగకుండా ఎంతమంది ఉన్నారో చెప్పండి నాకు. ఉన్నారంటారా? 10వ తరగతి దాటింది, క్రైస్తవులు కాదు వాళ్ళు, హిందూస్ని కూర్చుని మాట్లాడుతుంది. 10వ తరగతి దాటింది కానీ ఇప్పటిదాకా కళ్ళు తాగలే అన్నవాళ్ళు మీ దగ్గర ఎవరైనా చూపించగలరా? ఒకప్పుడు 20 ఏళ్ళు దాటిన తర్వాత కళ్ళు తాగటానికి కూడా అమ్మా నాన్నలకు భయపడేవాళ్ళు. ఆ 20 ఏళ్ళు దాటిన తర్వాత కళ్ళు తాగినోడే ఇప్పుడు 10-20 ఏళ్ళుగా తాగి అవయవాలు పాడైపోయి చచ్చిపోతున్నారు రోగాలు వచ్చి. మరి 10 ఏళ్ళు 15 ఏళ్ళు కూడా దాటని పిల్లలు ఇప్పటి నుంచే కళ్ళు తాగుతున్నారంటే వాడి అవయవాలు ఎంత తొందరగా పాడైపోవాలి? వాడి పరిస్థితి ఏం కావాలి? రెండోది చెప్తా, 10వ తరగతి దాటక ముందే కళ్ళు తాగుడు అలవాటైందనే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళల్లో మీరు ఎవరినైనా పిలిచి అడగండి. నేను చాలామందిని అడిగి చెప్తున్నా ఈ మాట. నీ జీవితంలో ఫస్ట్ టైం ఎక్కడ తాగినవురా అని అడిగితే ఏం చెప్తారు తెలిసిన? గణపతి దగ్గర అంటారు. నిజమా కాదా? అయ్యగారు, వినాయక చవితి గణపతి దగ్గరనే అంటారు వాళ్ళు. ఫస్ట్ లైఫ్లో తాగింది ఫస్ట్ ఆనే స్టార్ట్ అవుతుంది. కానీ అమ్మా నాన్న ఏమనుకుంటారు తెలుసా? మా పిల్లోడు పండగ చేస్తున్నాడు, మా పిల్లోడు పూజ చేస్తున్నాడు, వాడు తాగి ఎగిరితే అమ్మా నాన్న వీడియోలు తీస్తారు, ఇంకా వాడేదో గోల్డ్ మెడల్ తెస్తాడు ఒలింపిక్లో అనుకున్నట్టు. కానీ వాడు ఇంతగా పాడైపోయి మా కళ్ళ ముందే తాగి, ఈ చిన్న వయసులోనే తాగి పాడైపోతున్నాడనే ఆలోచన వాళ్ళకి రావడం లేదు. మరి ఎవరిని కాపాడాలి? ఎవరు కాపాడాలి వాళ్ళని? రేపు జరగబోయేది ఏంటో తెలిసిన, ఇంత చిన్న వయసులోనే తాగుతున్నారు, నెక్స్ట్ 10 సంవత్సరాల లోపల వాళ్ళ అవయవాలు పాడైపోతాయి. ఇప్పటికే యాక్సిడెంట్ లిస్ట్ తీస్తే జరుగుతున్న ప్రమాదాలు, బైక్ ప్రమాదాలు కానీ, కారు ప్రమాదాలు కానీ, యాక్సిడెంట్ లిస్టులో 90% డ్రంక్ అండ్ డ్రైవ్. తాగి యాక్సిడెంట్లు అయినవే 90%. నిజమా కాదా? తాగినోళ్ళు చచ్చిపోతున్నారు. రెండోది, ఊపిరితిత్తులు పాడైపోయినవి, కాలేయం, లివర్ పాడైపోయింది, కిడ్నీస్ పాడైపోయిన వాళ్ళే దాంట్లో 40 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ లెక్క తీస్తే వాళ్ళలో 90% తాగినోళ్ళే. తాగడం ద్వారానే ఖరాబ్ అయినాయి ఇవన్నీ అని చెప్తారు. ఇట్లా ఖరాబ్ అయిపోతుంటే వాళ్ళు చచ్చిపోతున్నారు, హాస్పిటల్లో వేస్తున్నారు. ఎవరినైనా వీడి అవయవాలు పాడైపోయినాయి తాగి కాబట్టి వదిలేస్తున్నారా? తీసుకుపోయి హాస్పిటల్లో వేసి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారా? చెప్పండి, ఇప్పిస్తున్నారా? వదిలేసి చంపేస్తున్నారా? ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. దాని ద్వారా ఏం జరుగుతుందో తెలిసిన, మా మోతే చర్చి దగ్గర జరిగిన సంఘటన. దేవుని దగ్గరికి రమ్మంటే అమ్మా నాన్నలు వచ్చారు, అబ్బాయి రాలేడాడు, తాగుబోతుడు అయిపోయాడు. వాళ్ళు కూడా సరిగా పట్టించుకోలేము, మా మాటలు వినలేదు చిన్నప్పటి నుంచి. వాడు తాగుబోతుడు అయ్యాడు, యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ వేస్తే తీరా జరిగింది ఏంటంటే, సుమారుగా 32 లక్షలు ఖర్చు అయింది. ఎకరం పొలం అమ్మేశారు, చివరికి శవాన్ని ఇంటికి తీసుకొచ్చుకున్నారు. ఇట్లా జరగట్లేదంటారా మన గల్లీలలో, మన ఊర్లలో? జరగతలేవా? అందులో రేపు మన బంధువులు వస్తే మీకు సంతోషమా? అందులో మన రక్త సంబంధులు రేపు ఉంటే మీరు సంతోషిస్తారా? మరి ఇప్పటి నుంచి ఎందుకు చెప్పకూడదు? కాలిపోయిన తర్వాత ఫైర్ ఇంజిన్ వచ్చినట్లు వస్తారా? చెప్పండి. వాళ్ళకు తెలుసో తెలియదో ఎందుకు బుద్ధిరికించకూడదు? ఎందుకు హెచ్చరించకూడదు? ఎందుకు ప్రేమతోనైనా తీసుకురాకూడదు? ఎందుకు వాళ్లకు భయపెట్టించాను ఎందుకు తీసుకురాకూడదు? చెడు అనేదాన్ని కొట్టైనా మాన్పిస్తాం కదా. మిమ్మల్ని తప్పుపడతారనా? లేకపోతే మిమ్మల్ని ఏదో మమ్మల్ని మోసం చేస్తున్నారని అనుకుంటారనా? అనుకోనివ్వండి. వాళ్ళతో వ్యాపారాలు చేయట్లేదా? కిరాణా షాప్ పెట్టుకొని నీ గల్లీలో నువ్వు ఎక్కువ రేటుకి అమ్ముకోవట్లేదా? అలాంటి వాళ్ళు లేరా మన గల్లీలో? వ్యాపారాలు చేస్తలేరా? చేస్తున్నారా లేదా? మరి అనుకుంటున్నారా వాళ్ళు? స్కూల్స్ నడవట్లేదా? బిజినెస్లు నడవట్లేదా?
వాళ్ళ స్వార్థం కోసమే వాళ్ళు అంత మోసం చేసైనా సరే సంపాదించుకుంటున్నప్పుడు వాళ్ళ లాభం కోసం మోసం చేసి అయినా సరే ఎందుకు రక్షణలోనికి నడిపించకూడదు? హల్లెలూయా. వాళ్ళకు నచ్చకపోయినా సరే రేపు ఖచ్చితంగా వాళ్ళు మెచ్చుకుంటారు. ఆ పని నువ్వు ఎందుకు చేయకూడదు? నా సాక్ష్యం చెప్తాను నేను. ఇక్కడ శేఖర్ ఎడ్విన్ గారు ఉన్నారు, మీ ఫ్రెండ్ మనోడు స్టెఫెను. ఇప్పుడు ఫతేపూర్లో పాస్టర్ అయ్యాడు. 8వ తరగతిలో వాడు తాగుబోతుడు అయ్యాడు. 10వ తరగతి స్కూల్కి పోకుండా ప్యాకెట్ లాంటితో తిరుగుపెట్టి మొదలుపెట్టాడు. మా చుట్టాల అబ్బాయి నా ఎంబడి దింపుకున్నా ఉట్టిగానే. అరే నువ్వు ఎట్టన్నా పోరా స్కూల్కి పోకపోతే, వాళ్ళ అమ్మ ఏంటంటే స్కూల్కి పంపించడానికి నా సోపతి పెట్టించింది. నేనేమో స్కూల్ బంధించి నా ఎంబడి తిప్పుకుని పెట్టిన. స్కూల్కి పోరా అంటే నా దగ్గర కూడా రాడాడు, అది నాకు తెలుసు. కాబట్టి అరే నువ్వు స్కూల్కి పోకపోయినా సరే మే వాళ్ళు ఏమనకుండా నేను చూసుకుంటాను రా బాబు అని చెప్పేసి నా ఇంటి తిప్పుకున్నాను. మొత్తం మీద సార్లతో మాట్లాడుకొని పరీక్షలు రాపిచ్చేసాం. పాస్ అయిపోయాడు. వాడికి సంతోషం అయిపోయింది, పాస్టర్ గారు భలే చేశాను, నన్ను స్కూల్కి పోకుండా 10th పాస్ చెప్పించాడని అభిమానం అయిపోయాడు. ఇంటర్మీడియట్ చదివిపించాను, ఏసఐని నమ్ముకున్నాడు. గమ్మతండి తెలిసిన, ఇప్పుడు ఒక సంఘానికి బాధ్యత తీసుకొని కాపర్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు వాళ్ళ అమ్మా నాన్నలు అన్నారు, స్కూల్కి పంపించమంటే నీ ఎంబడి తిప్పుకుంటావేంటి పాస్టర్ గారు అన్నారు నన్ను. కానీ ఇప్పుడేమంటాను తెలిసిన, మా ఓడిని నీ ఎంబడి తిప్పకపోతే ఇప్పుడు వాడు ఏ తాగుపోతాడో ఏడ చచ్చిపోతుండేనో అంటున్నారు. ఇప్పుడు మెచ్చుకున్నారా తిట్టారా? స్టార్టింగ్లో తిట్టారు, స్కూల్కి పంపించమంటే నీ ఎంబడి తిప్పుకుంటావేంటని. కానీ గుర్తుపెట్టుకోండి, ఇదంతా ఎందుకు చెప్తున్నా తెలిసిన, మీరు మీ బంధువుల్ని, మీ రక్త సంబంధుల్ని, మీ చుట్టాలని తీసుకురాకపోతే అలాంటి ప్రమాదాల్లో పడేసిన వాళ్ళు అవుతారు. మీరు రేపు దేవుని దగ్గర ఏం లెక్క చెప్తారు? దేవుని దగ్గర మీరేం పని చేశారని కూలి అడుగుతారు. దేవుని కొరకు ఏ ఆత్మను తీసుకొచ్చారని దేవుని నుండి ఆశీర్వాదాలు అడుగుతారు. దేవుని కోసం ఏం ఫలించామని ఆయన నుంచి ప్రతిఫలాలు అడుగుతారు. ఇది ఊరికనే చెప్పట్లేదు నేను. ఏమో మరి నాకు సమయం ఇస్తారని కూడా నాకు తెలియదు. నేను ఇక్కడ ఉంటానని కూడా నేను అనుకోలేదు. ఇప్పుడు గోవిందపేటలో ఒక ఓదార్పు గుడికి వెళ్ళాలి. రమేష్ బ్రదర్ అంటే అభిమానం, మీ దగ్గరికి ఎప్పుడు వస్తాను కాబట్టి కాసేపైనా కూర్చొని పోదామని వచ్చాను. మొత్తం మీద నాకు మైక్ ఇచ్చాడు, ఇస్తాడని కూడా తెలియదు. నేనేం చెప్తున్నానో మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నాకు తెలుసు నేను చెప్తున్నది ఏందో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇదంతా ఒక దైవ ప్రణాళికనే. కాబట్టి మీరు అందరూ ఆలోచించాలి. నెక్స్ట్ ఇయర్ మీరు చెప్పాలి, నేను ఇదిగో ఈ వ్యక్తిని తీసుకొచ్చాను, ఈ సంవత్సరపు నా ఫలం ఇది అని ఎంతమంది చెప్తారు? గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరు కూడా చెప్పాలా, మీ పిల్లలు తాగుబోతు కావద్దంటే ఇదిగో బైబిల్ ఇచ్చి మాతోనే పంపాలా. మీ పిల్లలు రేపు తిరుగుబోతులు కావద్దంటే ఈ బైబిల్ పట్టుకొని మాతో పంపించాలా. లేకపోతే రేపు మిమ్మల్ని వృద్ధాశ్రమంలో పడేస్తారని చెప్పాలి వాళ్ళకి క్లియర్గా. మిమ్మల్ని చంపుతారాళ్ళు, తాగుబోతులు అవుతారు. నెక్స్ట్ స్టెప్ ఏంటిది? తిరుగుబోతులు అవుతారు. ఎందుకంటే తాగుబోతు అయిన తర్వాత చదువు మానేస్తాడుగా, తిరుగుబోతు అవుతాడు. తిరుగుబోతు అయిన తర్వాత ఏంట్రా ఈ తిరగడం ఏంది, పని లేదు పాటలేదు అంటే అప్పుడేమో తెలిసిన తిరుగుబాటుదారుడు అవుతాడు. కొడతాడు, తిడతాడు, చంపుతాడు. అమ్మా నాన్నల్ని ఇప్పటికే చంపుతున్న రోజులు వచ్చేసినాయి. అలా మీరు చావకుండా మీ పిల్లల చేతులలో తండ్లు తినకుండా ఉండాలంటే మీ పిల్లల్ని ఇప్పుడు దేవుడి దగ్గరికి పంపాలని చెప్పాలి వాళ్ళకు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకవేళ మీకు కొత్తగా అనిపించి ఉండొచ్చు, యేసయ్య దగ్గరికి రావాలంటే దయ్యం పట్టిన వాళ్ళు రావాలా, యేసయ్య దగ్గరికి రావాలంటే రోగాలు వచ్చిన వాళ్ళు రావాలా, యేసయ్య దగ్గరికి రావాలంటే ఇంకేదో ఇట్లాంటి కష్టాలు ఉన్న వాళ్ళు రావాలా అని ఇప్పటిదాకా మీరు ఇనుండొచ్చు. అది కూడా మంచిది, అది కూడా రావాల్సిందే, తప్పదు. అది కరెక్ట్, అది తప్పని నేను చెప్పట్లేదు. అది లాస్ట్ టార్గెట్ అనమాట. ఖచ్చితంగా అప్పుడన్నా లాస్ట్ కనీసం రావాలా. కానీ నేనంటుంది ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దెన్ క్యూర్ అన్నట్లుగా. దెబ్బ తగిలిన తర్వాత మందు పెట్టుకునే కంటే పడకముందే పడకుండా జాగ్రత్త పడడం మంచిదని నేను అంటున్నాను. హల్లెలూయా. తాగుబోతోడై రోగాలు తెచ్చుకొని, తిరుగుబోతోళ్ళై మంత్రాలు తెచ్చుకొని, లోకంలో అంతా పాడైపోయిన తర్వాత, నష్టపోయిన తర్వాత అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి అయ్యా కనికరించు అంటే కనికరిస్తాడు, తప్పదు. కానీ ఆ నష్టమంతా భరించేది మనమే అవుతాం కదా. అలా కాకుండా ముందు జాగ్రత్త చర్యగా మంచిగా ఉన్నప్పుడే దేవుని దగ్గరికి తీసుకొస్తే, బాగున్నప్పుడే దేవునిలో నిలబడితే ఇదే మంచితనం కొనసాగుతుంది. ఇంకా అభివృద్ధి చెందుతాం, ఇంకా విస్తరిస్తాం, ఇంకా గొప్పవాళ్ళం అవుతాం. రాబోతున్న దినాల్లో నేను చెప్తున్న వినండి ముగింపు మాట. ఒక 5 సంవత్సరాల తర్వాత క్రైస్తవుల కోసం ఉద్యోగాలు రెడీ ఉన్నాయి. 10 సంవత్సరాల తర్వాత ప్రతి గ్రామంలో ఆస్తిపరులు క్రైస్తవుడే, తిరుగులేదు. ఇది ప్రవచనం కాదు, కారణం చెప్తా. కారణం ఏంటంటే ఇప్పుడు చదువుతున్నటువంటి పిల్లల్లో 90% పిల్లలు చదువు లేదు. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకొక వారం ఆగండి, ప్రతి కుర్రోడి చేతిలో పుస్తకం ఉంటుంది, గల్లి అంతా తిరుగుతారు. నెల రోజులు చదువుకునటానికి పోడాడు. ఏంటంటే గణపతి సంద. స్కూల్లో సార్ కూడా ఏమన్నాడని, ఆడుకోయినవరా గణపతి సంద, ఓకే నో ప్రాబ్లం. నిజమా కాదా? చదవడో. నెక్స్ట్ 2 నెలల తర్వాత మళ్ళీ ఒక పండగ వస్తుంది, ఆడపిల్లలు ఎగురుతారు. అప్పుడు ఏంటమ్మా బొడ్డెమ్మలకు పోయినా,
అదొక వారం రోజులు లొల్లి. ఇప్పుడు మగ పోరగాళ్ళు, అప్పుడు ఆడ పోరగాళ్ళు, వీళ్ళని చూడ్డానికి వాళ్ళు, వాళ్ళని చూడ్డానికి వీళ్ళు. తప్పు చేస్తారా లేదని నేను అనట్లా, మొత్తం మీద చదువు మానేస్తారు. ఇలా చదువు మీద శ్రద్ధ లేకుండా చేసేస్తారు. తర్వాత సంక్రాంతి మొత్తం మీద చదువు మానేస్తారు. వీళ్ళకి ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? కాంపిటీషన్కి ఎట్లా గెలుస్తారు? ఎక్కడెక్కడో మంచి మంచి స్కూళ్ళల్లో విదేశాల్లో చదువుకున్న మంత్రుల పిల్లలు తీసుకొచ్చి వాళ్ళతో నీళ్ళు కలిపి ఎగ్జామ్ రాయాలా. ఎవడు పాస్ అవుతాడు? కాబట్టి ఉద్యోగాలు ఎవడికి వస్తాయి? కాబట్టి నేను చెప్తుంది, మన క్రైస్తవ పిల్లల్ని తాగుబోతులు కానీ ఇవ్వకుండా చదివించుకోండి. ఎలాంటి కాంపిటీషన్ లేదు, వీళ్ళు మొత్తం అవుట్. ఎవరికి జ్ఞానం లేదు, పరీక్షలు రాసే తెలివి ఉండదు. మనోడు రాస్తాడు, ఉద్యోగాలు సంపాదిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండోది ఏమన్నాను? ఆస్తిపరులు మనోళ్ళే. కారణం ఏంటి? ఇప్పుడు తాగుతున్న పోరగాళ్ళందరికీ రోగాలు వస్తాయి. పని పాటలు లేవు, తాగుతూ తిరుగుతున్నారు, పండగలు చేస్తున్నారు. పైసలు ఆడున్నాయి? లేవు. రోగం వస్తే పైసలు ఆడి దవాఖానలకు పోవటానికి లేదు. ఉన్న ఎకరమో అరెకరమో నీ దగ్గరికి తీసుకొస్తారు. సార్ ప్లీజ్ సార్, అయ్యగారు ప్లీజ్ అండి, ఏజ్ దస్ అయ్యగారు, మా కొడుకు దవాఖానలు ఉన్నాడు సార్, 2 ఎకరాల భూమి నీ చేతిలో పెడతా, నీ దయకొచ్చిన పైసలు ఇయ్యు, నా కొడుకు బతకాలంటాడు. నిజమా కాదా? ఎందుకంటే పక్కింటోడు వాడు రోగం వచ్చి ఆడే పని లేదు పాటలేదు, వాడి దగ్గర పైసలు ఎక్కడ ఉంటాయి? ఉన్న పైసలన్నీ క్రైస్తవుడి దగ్గరనే ఉంటాయి. ఎందుకంటే ఇడు తాగడు, ఖర్చు చెయ్యడు. హల్లెలూయా. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే భూమి తెచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతాడు. నీ దయకొచ్చిన ఇయ్యి, నా కొడుకు బతకాల, నా బిడ్డ బతకాల. అప్పుడు భూములన్నీ మనయ్యా. హల్లెలూయా. ఆ దవాఖానలో ఉన్నాడు లాంటి సగంకి ఎక్కువ మంది చచ్చిపోతారు. ఎవడు రాడు ఇంటికి, దాదాపు రాడు. కథం. ఊర్లో ఉండే రాజకీయ నాయకులు కూడా మనోళ్ళే అప్పుడు. ఎందుకంటే దాంట్లో జనాభా ఉండదు, ఉన్న జనాభాకు విలువ ఉండదు. పరువు ఎవడికి ఉంటుందండి అక్కడ? ప్రతి ఓడు తాగి ఎగిరేటోడే కదా. మంచోడు ఎవడు ఉంటాడు అక్కడ? చదివినోడు ఎవడు? డబ్బున్నోడు ఎవడు? కాబట్టి చెప్తున్నా, ఉద్యోగాలు మనదే, రాజకీయం మనదే, సంపద మనదే. 10 సంవత్సరాల్లో జరుగుతుంది. ఇప్పుడు మనం ఉన్నట్లు గట్టిగా నిలబడితే, మీ పిల్లల్ని తాగుబోతులు కానికుండా చేస్తే, మీ పిల్లల్ని బైబిల్ చదివే వాళ్ళుగా తయారు చేస్తే, మీరు తాగి ఊగి అందరి లెక్క డబ్బులు ఖర్చు పెట్టుకొని పాడైపోకుండా జాగ్రత్తగా భక్తి చేస్తే 10 సంవత్సరాల్లో భారతదేశం క్రైస్తవుల చేతిలోకి రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఊడుతుడుపులకు భయపడకుండా, క్రైస్తవుడైతే ఇది తీసేస్తా, క్రైస్తవులైతే అది తీసేస్తా, దేనికి భయపడకండి. ఇదంతా ఆడలేక మధ్యలో ఓడినట్టు ఏం చేయాలో తోచక ఓడిపోతున్నోడు ఇచ్చే లక్కుడి ఆట లాంటిది ఇది. లక్కుడు ఎవడు ఇస్తాడు ఆటలు ఆడేటప్పుడు? కబడ్డీ కానీ క్రికెట్ కానీ ఎవడు కానీ అల్లరి ఎవడు చేస్తాడు చెప్పండి? గెలిచేటోడా ఓడిపోయేటోడా? చెప్పండి చూద్దాం. ఇప్పుడు వాళ్ళు అల్లరి చేస్తున్నారంటే అర్థం ఏంటిది? వాళ్ళకి అర్థమైంది మేము ఓడిపోతున్నామని. స్తోత్రం. కాబట్టి మనం భయపడలేదు, మనం గెలిచే టీం. ఎందుకంటే మన యేసయ్య విజయశీలుడు. హల్లెలూయా. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి. అదే సమయంలో మీ బంధువులను చుట్టాలను జాగ్రత్త పరచండి, దేవుని దగ్గరికి తీసుకురండి, సంఘ విస్తరణలో పాలు పొందండి, దేశక్షేమం కోసం నిలబడండి. దేవుని చిత్తం నెరవేర్చుట కొరకు మీరందరూ సారథులవ్వండి. దాని కొరకు ఈ అగాపే మిషన్ ఇంకా గొప్పగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరు లేరు, ముగిద్దామంటే. ప్రైజ్ ద లార్డ్. సో అగాపే మిషన్కు మీరందరూ అట్లా ఒక పనిముట్లుగా అందరూ కలిసి, ఒకళ్ళు చెయ్యి, ఒకళ్ళు కాలి, ఒకళ్ళు చెవి, ఒకళ్ళు నోరు, అందరూ కలిసి పని చేయండి. ఒక్క శరీరంగా ముందుకు వండి ఒక్కటే మెదడు నడిపించాలా. చేతైనా కాలైనా ఏదైనా ఒక్కటే మెదడు నడిపించాలా. అది దైవజనుడై నడిపిస్తాడు. ఒకే ఆత్మ ప్రాణం పరిశుద్ధాత్ముడు అవుతాడు. ఆ విధంగా ముందుకెళ్దాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. థ్యాంక్ యూ. మన వార్షికోత్సవ చెక్ 14వ వార్షికోత్సవ సందర్భంగా సంఘాన్ని ఉద్దేశించి దైవజనులు మాట్లాడిన ప్రతి మాట మాకు ఆశీర్వాదకరమైన వారి గట్టిగా చెప్పులు కూడా దేవుని నామమున మహిమపరుస్తారా? ఒక తల్లి తాను భోజనం తన పిల్లలకు వండించడానికి సిలిండర్ పైన కొద్దిగా రైస్, కొద్దిగా బియ్యము దాంట్లో పెట్టి వండడానికి ప్రయత్నించి స్టవ్ ముట్టించి అక్కడ పెట్టింది. బయట ఎవరో పిలిచారని చెప్పి తల్లి బయటికి వెళ్ళింది. వాళ్ళ యొక్క బంధువులు వచ్చారు, ఇంటి ప్రక్కన 2-3 స్త్రీలు వచ్చారు. మాట్లాడుతూ సిలిండర్ పైన పెట్టిన వడ్డిస్తున్న యొక్క అన్నాన్ని మర్చిపోయింది. అరగంటలో మాట్లాడింది, గంటన్నర అయింది. అప్పుడు గుర్తుకొచ్చి లోపలికి వెళ్ళి ఆ సిలిండర్ దగ్గరికి వెళ్ళి ఆ బౌల్ని దానిపైన ఉన్న బౌల్ని, ఆ మూతని విప్పి చూసేసరికి ఏమైపోయింది? అది మీ ముఖాలు అట్లా కనిపిస్తున్నాయి నాకు. దయచేసి మనం ఉన్నది ఇక్కడ యానివర్సరీలో. యానివర్సరీ అనగా బర్త్డే.
బర్త్డే రోజు అందరూ సంతోషంగా ఉంటారు, దేవుని నామాన్ని స్తుతించే వారికి ఉంటారు, దేవుని నామాన్ని ఆరాధించే వారికి ఉంటారు. ఈ దినము దైవజనుల ద్వారా, అనేకమైన దైవజనుల గ్రీటింగ్స్ ద్వారా, దైవజనుల యొక్క ప్రెజెన్స్ ద్వారా, వారి యొక్క ప్రార్థన ద్వారా దేవుడు మన దుఃఖ ముఖాన్ని తొలగించును గాక. ఆమెన్. మనకు సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని అనుగ్రహింపచేయును గాక. ఆమెన్. ఎస్, రెండు చేతుల పైకి ఒకసారి బిగ్గరగా హల్లెలూయా, ఇంకా బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. చక్కటి గ్రీటింగ్స్ అందించిన దైవజనులకు మా యొక్క ప్రత్యేకమైన వందనాలు. ఆ యొక్క గ్రీటింగ్స్ నిజంగా సంఘానికి, ఇక్కడ కూడి ఉన్న మనందరికీ ఎంతో ఆశీర్వాదకరము, దీవెనకరము. ఇంకొక చిన్న గ్రీటింగ్స్ని క్లుప్తంగా 4-5 నిమిషాల్లో ముగించుకునే ప్రయత్నం చేద్దాం. మన మధ్యలో దైవజనులు ప్రకాష్ గారికి ఈ యొక్క సమయాన్ని అప్పచెప్దాం. థ్యాంక్ యూ. హల్లెలూయా. ఒక్కసారి నోరిప్పుదామా? కొందరు నోటే తంబాకు పెట్టుకుంటారు, ఇప్పలేరు. కొందరు అంబరు పెట్టుకుంటారు, ఇప్పలేరు. కొందరు బీడి దగ్గర పొగ పెట్టుకుంటారు, లోపల ఇప్పలేరు. మరి మీరేమి చెప్తాను? నోరిప్పుదాం ఒకసారి. హల్లెలూయా. పక్కలు నోరిప్పలేదంటే ఏదో ఉన్నది లోపల. మళ్ళీ ఒకరు చెప్పుదాం, పక్కలో చూద్దాం. హల్లెలూయా. ఒకసారి ఇట్లనే అయింది. ఒక ఊరిలో నేను ప్రార్థన చేసిన, చనిపోయాడు, బతికిండు, కానీ మారలేదు. అతడు ఏం చేసినంటే అప్పుడప్పుడు చర్చికి వస్తాడు, నన్ను చాలా గౌరవిస్తాడు. నేను అప్పుడే ఊకింటికి రండి, ఒకసారి ఇంటికి రండి అనేవారు. నేను ఒకరోజు తప్పనిసరి అని చెప్పకుండానే వెళ్ళిపోయినా. వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు. ఇల్లుకు తాళం వేసిండు, తాళం వేస్తుండు ఇల్లుకు. నేను వెనక పోయి నిలబడ్డా. ఆయన తాళం వేసేటప్పుడు ఏం చేసిండు, బీడి నోట్లో పెట్టుకున్నాడు, తాళం వేసేసిండు. వెనక మరి చూసేయారు కల్లా నేనున్నా. హల్లెలూయా. నేనేం చేసినా చెప్పండి. నేను వచ్చి ఉన్నా వెనక, ఆయనకు తెలియదు. ఆయన బీడి పట్టేది నాకు తెలియదు. ఆ తాళం వేసిండు, నోట్లో బీడి పెట్టుకుని తాళం వేసిండు, తర్వాత వెనక తిరిగిండు. నేను వెనక నిలబడ్డా. అప్పుడు ఇట్లా పరిశీలన పడ్డాడు తెలుసా పాపం. బీడి ఇప్పలేడు, నోట్లో పొగ తీసేయలేడు. మీరు అలా ఉన్నారు. చెప్పండి ఒకసారి గట్టిగా. చాలా అద్భుతం ఏంటంటే చాలా ప్రేమ నాకు. ఎందుకంటే తాను సంపాదించుకోవాలనుకుంటే తన కష్టజీతం అంతా కొన్ని కోట్ల ఆస్తి సంపాదించుకుంటాడు. జ్ఞానవంతుడు, వివేకపరుడు. కానీ నేను చూసినప్పటి నుంచి తను చిన్నప్పటి నుంచి కష్టపడేవాడు. ఫోటోలు అటు ఇటు చాలా, సైకిల్ మీద, ఒక లూన మీద, దాని మీద నాకు తెలుసు. తర్వాత సువార్త కొరకు, సభల కొరకు చాలా కష్టపడేవాడు. అది కూడా నేను చూసిన. పోస్టర్లు అతికేయడము, పత్రికలు వంచడము, లేకుంటే అనేకులను తీసుకుపోయి రాత్రి మగలు ప్రచారం చేయడము, పెద్ద పెద్ద దైవజనులను తీసుకురావడము, చాలా ఖర్చు పెట్టుకున్నాడు. అలా చేస్తూ తర్వాత ఈ మధ్యలో ఇలాగా మరి యానివర్సరీ డే జరపడానికి, జనవరి 26 జరపడానికి చాలా ఆశపడి కొంచెం కష్టం తగ్గింది, ఖర్చు కూడా తగ్గింది. అద్భుతంగా ఇంకా మాతో పాటు చేస్తున్నాడు. నేను తనకు చెప్పిన, నీకు ఇచ్చిన కృపను బట్టి ఈ పట్టణం మాత్రమే కాక ప్రపంచంకి వెళ్ళిపోలా. చెప్పండి కూడా దేవుని స్తుతిద్దా. అగాపే మినిస్ట్రీ ప్రపంచంకి వెళ్ళిపోలా. ఎందుకంటే ఆ కృప, ఆ వరము, ఆ యొక్క మరి ప్రసన్నత నీలో ఉన్నది, మీ కుటుంబంలో ఉన్నది. ఇది తెలియదు చాలామందికి. కనుక వెళ్ళాలని చెప్పన్నప్పుడు ఇప్పుడు మీకు తెలియకుండానే చాలా ప్రాంతాల్లో వాడబడుతున్నాడు. తన త్వరలోనే దేశ విదేశాల్లో వెళ్ళిపోయేది ఉన్నది. కనుక మీకేం చెప్తుందంటే, దయచేసి తాను ఒక తల్లి కన్నందుకు సంతోషపడుతున్నాడు, తండ్రి కన్నందుకు తండ్రి సంతోషపడ్డాడు, అన్నదమ్ములు అక్కయ్యలు అందరూ సంతోషపడుతున్నారు. నీ ద్వారా ఎవరు సంతోషపడుతున్నారు? మన ద్వారా ఎవరు సంతోషపడుతున్నారు? ముఖ్యంగా మన ద్వారా దేవుడు సంతోషపడాలట. ఎప్పుడు? ఆయన మాట మనం నెరవేర్చినప్పుడు. ఇది ఎన్నోది అన్నది? 14 సంవత్సరాల నుంచి ఈ యొక్క యానివర్సరీ డే జరుగుతున్నది. మా నాన్నమ్మ ఒక విషయం చెప్పి నేను ముగిస్తా. మా నాన్నమ్మ ఏం చేసేదంటే, యారవడ్డలకు ఎవరైతే పెళ్ళై అమ్మ నాన్న నుంచి వేరుగా విడిపోతారో వాళ్ళకు, తర్వాత మరి కొత్తగా అమ్మాయిలు ఎదిగిన వాళ్లకు గిఫ్ట్లు ఇచ్చేది. అంటే పిల్లలను కన్న వాళ్ళకు ఫస్ట్ గిఫ్ట్ ఏమి ఇచ్చేది తెలుసా? విడిపోయిన వాళ్ళకు ఒక కోడి పెట్ట ఇచ్చేది. వాళ్ళ మా ఇంట్లో కోళ్ళు బాగుండే, ఒక కోడి పెట్ట ఇచ్చేది. కోసుకొని తినద్ది బిడ్డ, దీన్ని పెంచుకో అంటుండే. రెండోది, పిల్లగాళ్ళు పుట్టిన తర్వాత తల్లి బిడ్డలకు ఏమి ఇచ్చేది తెలుసా? ఒక మంచము, ఒక తొట్లే ఇచ్చేది. తర్వాత కొన్ని దినాలకు ఈ కోడి పెట్ట పోయి ఒక్క గుల్లలు గమ్మిన కోడి పెట్ట 4 గుల్లలు అవుతుండాలి ఇళ్ళల్లో. రెండోది, ఈ తొట్లలో వేసిన పిల్లగాడు పెద్ద పెరిగి ఏం చేస్తుండే, మేము ఇంటికి వెళ్ళినప్పుడు, బాబా నువ్వు పుట్టినప్పుడు నీకు తొట్లిస్తే
ఆ తొట్లనే నువ్వు పెరిగినావు, ఇగో ఈమెనే నీకు సహాయం చేసిందంటే ఆమె వాళ్ళు ఎంతో సంతోషంగా వచ్చి మరి మా నాన్నమ్మకు సేవ చేసేవారు. అలాగా మనము కూడా మరి 14 సంవత్సరాల నుంచి ఒక్క మనిషిని తీసుకొస్తే ఆ మనిషి ఒక్క కోడి ఏం చేస్తుంది చెప్పండి? అది గుడ్లు పెడుతుంది, పిల్లలు చేస్తుంది, ఆ పిల్లలు పెద్ద పెరుగుతాయి, మళ్ళీ గుడ్లు పెడుతుంది, మళ్ళీ పిల్లలు చేస్తాయి. గంపలు పెరిగినట్లు ఆత్మలు పెరుగుతాయి. కనుక 14 సంవత్సరాల నుంచి నేను 14 మంది తెచ్చి నన్ను వాళ్ళకి నేను గిఫ్ట్ ఇస్తాను. ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? నేను 14 ఏళ్ళ నుంచి అయ్యగారిని వెంబడిస్తున్నా. 14 ఏళ్ళ నుంచి ఏడాదికి ఒక్కొని తెచ్చి నన్ను వాళ్ళు చేతులు లేవట్టాల. ఎవరు ఉన్నారా? లేరండి. మరి మీరు అన్న నాకు గిఫ్ట్ ఇస్తారా? బైబిల్ చెప్పిన మాట నేను ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. నేను చెప్పేయాలి, ఎందుకంటే మా దైవచిత్తం గారు చాలా విలువైన మాటలు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడిన, ఆయన అనుకోలేదు మాట్లాడుతుంది. కనుక ఆయన ద్వారా చాలా విన్నాం. నాకు చెప్పడం ఇష్టం లేదు ఇవాళ. కనుక రెండోది, మన మధ్యలో దైవజనుడు వస్తున్నాడు, ఆయనతో మనం విందాం. ఇంకా ఆరాధన జరగలేదు. ఒకటి చూడండి, సామెతలు 24:11 వచనం. ఒక్కసారి చూడండి. ఒకసారి క్రైస్తవుడా ఆ మాట తీశారు. కానీ ఒక వచనం పడతా. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరావోయి నీవు, కదలిరా కదలిరావోయి నీవు, కదలిరా. కమాన్. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, నీవు కదలిరావోయి నీవు, కదలిరావోయి నీవు, కదలిరా. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, నీవు కదలిరావోయి నీవు, కదలిరావోయి నీవు, కదలిరా. మనుషుల పట్టు జాలరి, ఆత్మల కాయు కాపరి. జాలరి, మనుషుల పట్టు జాలరి, ఆత్మల కాయు కాపరి. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, నీవు కదలిరావోయి నీవు, కదలిరా. కదలిరావోయి నీవు, కదలిరావోయి నీవు, కదలిరావోయి. థ్యాంక్ యూ. మిమ్మల్ని సన్మానించాలి. హల్లెలూయా. ఇప్పుడు అని చెప్తారు హల్లెలూయా. క్రైస్తవుడికి దేవుడు ఒకటి ఇచ్చిండు. ఏమని చెప్పాలి తెలుసా? నీ కొరకు రక్తం గార్చి, దెబ్బలు తిని, ప్రాణం పెట్టి, నీ పేరు జీవగ్రంథంలో రాసిన తర్వాత మనకు ఆజ్ఞ ఇచ్చిండు. చూడండి ఒక సామెతలు 24:11. కమాన్. చావునకై పట్టబడుతున్న వారిని నువ్వు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా. ఇది మన క్రైస్తవులకు దేవుడు వేసిన ప్రశ్న. రోమాల రాస్తాడు 12:15, బలవంతులైన మీరు మిమ్మల్ని మీరే సంతోషపరచుకొనక బలహీనల కొరకు ఏదైనా చేయండి. పిలుపుల రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 21 వచనం అంటాడు, మీ సొంత కార్యాలు మాత్రమే చేయకండి, దేవుని కార్యం ఏదైనా చేయండి. అందరూ తన సొంత కార్యాలు చూసుకుంటున్నారు. క్రైస్తవులు సొంత కార్యాలు చూసుకుంటున్నారు. క్యాన్సర్తో బాగవుతున్నాడు, ఎయిడ్స్తో బాగవుతున్నాడు, పక్షవాతంతో బాగుతున్నాడు, టీబీ బట్టి బాగుతున్నాడు, దయ్యాలు బట్టి బాగుతున్నాడు, యాక్సిడెంట్లో సచ్చటాడు బతుకుతున్నాడు. దేవుడు బతికిచ్చి దేవుడు కాపాడితే వాళ్ళ సొంత పనులు చేసుకుంటున్నారు. ఎవరిని ఇడిపిస్తున్నారండి? గుట్కలు తిని చచ్చిపోతారు, తంబాకు తిని చచ్చిపోతారు, అంబర్ తిని చచ్చిపోతారు, పానపల్లి తిని చచ్చిపోతారు, గుడుంబదాయి చచ్చిపోతారు, గుల్పారం దాయి చచ్చిపోతారు, నల్లగలదాయి చచ్చిపోతారు, తెల్లగలదాయి చచ్చిపోతున్నారు. అనేకులు అడ్డగోలుగా యాక్సిడెంట్ అయ్యి శాంతలేక ఉరేసుకొని మందయి బయలుపడి బస్ కింద పడి రైట్ కింద పడి అనేకులు సంపకొని చచ్చిపోతున్నారు. నువ్వెవరినైనా తప్పించినవా? ఎవరినైనా రక్షించినవా? ఎవరికైనా సాక్ష్యం చెప్పినవా? ఎవరినైనా ప్రేమించినవా? ఎవరికైనా ధనధర్మాలు చేసినవా? ఎవరినైనా చర్చికి నడిపించినవా? నడిపించకపోతే నీవు నీ కుటుంబము జీవితంలో భయంకరమైన శిక్షకు గురవుతారు. నిన్ను బతికిచ్చింది అందుకొరకు. రాత్రంతా నిద్ర ఒక బతికిస్తున్నాడు, దినమంతా
దూతను పంపించి బతికిస్తున్నాడు. కనుక క్రైస్తవులు ఇది పట్టించుకోకుండా లేరు. అందరూ తన సొంత కార్యాలు చూసుకుంటున్నారు. చచ్చిపోతున్నారు లోకంలో. డాక్టర్ల మీద, సినిమా యాక్టర్ల మీద, రాజకీయ నాయకుల మీద, ధనవంతులు, బలవంతులు, అందగాళ్ళు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు, వేటగాళ్ళు, కేటగాళ్ళు అందరికీ మనల్ని చెప్తున్నాడు, వాళ్ళని బతికించండి. చావునికై పట్టబడుతున్నారు, నాశనం అని చదువుతున్నారు, వాళ్ళని బతికించండి. పెళ్లి చేసుకోవడం, చదువుకోవడము, జాబులు సంపాదించుకోవడము, పెళ్లి చేసుకోవడము, పిల్లలను కనడము, వాళ్ళకి ఇండ్లు కట్టుడు, వాళ్ళకి భూములు కొనుడు, వాళ్ళకి చదివించుడు, మళ్ళా అన్ని ఎత్తుకొని తిరుగుడు. క్రైస్తవుల బతుకులని ఇలాగ అవుతున్నాయి. 14 ఏళ్ళ నుంచి ఒక్కళ్ళని కూడా సంపాదించలేకపోతే ఆ కోడి తీసుకపోయిన ఆమె ఒక్క గుల్లలు గమ్మిన ఆమె 3 గుబ్బలు 4 గుల్లలు గమ్ముడు పెరిగినాయి. పెట్టాలి కోళ్ళు. మరి నువ్వు పిల్లలంగా అంటూ నువ్వు ఆస్తులు సంపాదించుకుంటున్నావు, కానీ దేవుడి కొరకు ఏం చేయనప్పుడు దేవుడు ఏమంటారు తెలుసా? ఒకవేళ పెళ్లి చేసుకున్న ఆమెకు సంతానం కాకపోతే ఏమంటారు చెప్పండి? విడాకులు ఇచ్చేయంటారు. ఓ కోడి వచ్చి గుడ్డు పెట్టకపోతే ఒకవేళ గుడ్డు అది ఏది గుడ్డు పెడితే కోసిపడే అంటారు. ఒక బర్రెని తెచ్చినాక దుడ్డే ఈయన పోతే దాన్ని అమ్మేది కట్టికే అంటాడు. మరి మనల్ని ఎవరికి అమ్మాలో చెప్పండి? మనల్ని ఎవరికి బలియాలా? ఎవరికొరికైనా ప్రార్థన చేస్తున్నామా? ఎవరికైనా సాక్ష్యం చెప్తున్నామా? ఎవరికొరికి ఏమైనా చేస్తున్నామా? చెయ్యపోతే వ్యర్థం, మన బ్రతుకు వ్యర్థం. క్రైస్తవుడని చెప్పుకోకూడదు అంటున్నాడండి. తనలో ప్రేమ, తనలో ఖర్చు, తన విధానం ఎంబడి చూస్తానండి. ఇదంతా ఖర్చు ఎందుకు పెడుతున్నాడు? ఎవరి అసలు నేను అంటే ఇదంతా అవసరం అంట. ఎవరినో బతిలాడతాడు వంట ఏమని, ఎవరికో చెప్తాడు రమ్మని, ఎవరికో చెప్తాడు. ఎంత కష్టపడతాడో, కష్టంతో తిరుగుతున్నాడు ఈ మధ్యలో. నువ్వు ఎవరికొరకు కష్టపడుతున్నావు? నా కొడుకు, నా బిడ్డే అంటున్నావు. కష్టపడి కొడుకుల కొరకు, బిడ్డల కొరకు ఎత్తున్నావు, నిన్ను కింద పడెత్తారు. ఇది యేసుదాసు సాక్ష్యం. అది ఒక ముసలమ్మ చాలా బాగా ఉన్నది, ఆస్తులు అంతస్తులు సంపాదించి కొడుకు బిడ్డకి ఇచ్చేసింది. ఇప్పుడు ఆమె హాస్పిటల్ ఈమె అన్నీ కరవైంది, డబ్బులు చాలా ఖర్చు అవుతాయంటే తీసుకొచ్చి ఇంట్లో పడేసిర్రు ముసలమ్మని. నీ బతుకు అంతే, నీ బతుకు అంతే. బలము, అందము, ఆరోగ్యము పనిచేసే వాళ్ళకే మనల్ని ప్రేమిస్తారు. కింద పడితే కుక్కలు కానారండి, ఎత్తిపోసేటప్పుడు అంచుకు రారండి నీకు. కానీ ఆత్మలు సంపాదిస్తే, దేవుడు పనిచేస్తే ఇక్కడ బాగుంటావు. పరలోక రాజ్యంలో గొప్ప స్థానం ఉంటుంది. కనుక ఈ అగేపే మినిస్టర్ వాళ్ళు కానీ, జాన్ రమేష్ గారు కానీ ప్రయాసపడుతున్న ప్రయాసం ఎంత మాత్రం వ్యర్థం కావద్దని ప్రార్థన చేయండి. వచ్చే సంవత్సరం కన్నా ఎవరన్నా కనండి. దేవుడి మాటలు దీవించినాక ఆమె. ఎస్, చాలా సంతోషం. అగాపే వర్షిప్ని ఉద్దేశించి, మన వార్షికోత్సవాన్ని ఉద్దేశించి దైవజనులు మాట్లాడిన ప్రతి మాట మాకు ఆశీర్వాదకరం. మన వారి గట్టిగా చెప్పడం దేవుని నామమును మహిమపరుస్తారా? ఎస్, దైవజనులు చెప్పే ప్రతి మాట నిజంగా చాలా విలువైంది. అలాగే దైవజనులు ప్రకాష్ గారు తాను చెప్పే ప్రతి మాటలు ఇంకొక మాట కూడా చాలాసార్లు గుర్తు చేస్తాడు. సంఘం అంటే చిన్న పిల్లల్లాగా, పుట్టిన పిల్లల నుండి ఎదిగేంత వరకు తల్లిదండ్రులు ఎంత కష్టపడతారో వారిని నడిపించడము, వారికి భోజనము పెట్టించడము, మాట్లాడడము, స్కూల్కి పంపించడము, ఎలాగైతే చిన్న బిడ్డలు పుట్టిన వారిని ఎదిగేంత వరకు వారు ప్రయాసపడతారో, అలాగే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని మనము పిల్లల్లాగా వారిని పెంచుతూ ఎదిగిస్తూ ముందుకు నడిపించాలని చెప్పి గత 14 సంవత్సరాలుగా ఈ అగాపే వర్షిప్ యొక్క దైవజనులు ఈ యొక్క పరిచర్యను, సంఘాన్ని ఎంతగానో ప్రేమతో, చక్కటి త్యాగంతో, చక్కటి ఖర్చుతో మనల్నందరికీ ఆశీర్వాదకరముగా, దీవెనకరంగా, చక్కటి మాదిరికరంగా ఇన్ని సంవత్సరాలు దేవుని కృపచేత నడిపించినందుకు ఒక్కసారి మన యొక్క పరిచర్యను ఉద్దేశించి, దైవజనులు ఉద్దేశించి గట్టిగా చప్పలు కొట్టి ప్రభునామాన్ని మహింపరుద్దాం. ఎస్, పిల్లలు అలుగుతారు, గులుగుతారు, గోల చేస్తారు, మంకు చేస్తారు, మాట్లాడడం మానేస్తారు. అలాగే సంఘంలో కూడా ఎన్నో జరుగుతాయి. ఈ 14 సంవత్సరాలుగా ఎన్నో ప్రాంతాల్లో, మారుమూరు ప్రాంతాల్లో చిన్న పరిచయం నుండి ఇంతవరకు వచ్చాడంటే అది చాలా గొప్ప విషయము, చాలా చిన్న విషయం కాదది. దేవుని యొక్క మహాకృప ద్వారా గత 14 సంవత్సరాలు ఇంత చక్కటి పరిచయం జరిగించినందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే 2 దైవజనులు ఇక్కడ ఉన్నారు, కింద కూర్చున్నారు. దయచేసి ముందుకు రండి. దైవజనులు రాజు గారు దయచేసి ముందుకు రండి. మాక్లూరు నుండి వచ్చిన దైవజనులు డేవిడ్ పాస్టర్ గారు దయచేసి ముందుకు రండి. సార్ ప్లీజ్, వి వెల్కమ్ యూ టు ది స్టేజ్. దయచేసి పైకి రండి సార్. ఎస్, వి వెల్కమ్ యూ, ప్లీజ్ కమ్ సార్. రాజు పాస్టర్ గారు కూడా దయచేసి రావాలి. గట్టిగా చెప్పలు కొడదాం, దైవజనులను ఆహ్వానిద్దాం. ఎస్, ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్. ఎస్, మన మధ్య హైదరాబాద్ నుండి వచ్చిన సహోదరులు ఒక చక్కటి పాట పాడి ప్రభు నామాన్ని స్తుతిస్తారు. దయచేసి
హైదరాబాద్ నుండి వచ్చిన సహోదరులు. ఎస్, కమాన్. We welcome you. Please come, brothers. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా
బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ఎస్, గట్టిగా చప్పలు కొట్టి ఒకసారి వారిని అభినందిస్తారా? చక్కగా దేవుని సన్నిధిలో చాలా విషయాలు మనకి అర్థమయ్యే విధంగా పాట ద్వారా మనసారా ప్రభువును మనం స్తుతించడానికి, ఆరాధించడానికి చక్కటి గీతాన్ని పాడి ప్రభు నామాన్ని మహింపరిచారు. దయచేసి దైవజనులు లక్ష్మప్ప నుండి వచ్చిన రాజు గారు వేదికపైకి రావాలి. అలాగే చేంగల్ నుండి వచ్చిన జయరాజ్ గారు దయచేసి వేదికపైకి రావాలి. రండి దయచేసి. కమాన్ ప్లీజ్ కమ్. ఎస్, ఇంకా లోపలికి రాలేదని చెప్పి నేను చూస్తున్నాను. వచ్చారా? యా, సీనన్న ఎక్కడున్నా దయచేసి లోపలికి రావాలి. కమాన్ ప్లీజ్, గట్టిగా చప్పలు కొట్టి అన్నను ఆహ్వానిద్దాం. వి వెల్కమ్ యూ అన్న గారు, మీరు రావడం మాకు చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవించింది గాక. ఎస్, ప్రైజ్ ది లార్డ్. ఎస్, మన మధ్యలో ఉన్న దేవజనులు ప్రవీణ్ గారు అలాగే డేవిడ్ రాజ్ గారు ఈ కూడికను ఉద్దేశించి ఇంతవరకు వినిపించిన గ్రీటింగ్స్ ప్రకారం ముందు జరగబోయే కార్యక్రమాల కొరకు వారు ప్రార్థన చేస్తారు. వెల్కమ్ యూ సార్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మీకిలుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ మహాపరిశుద్ధ నమ్మకు వందనాలు ప్రభా. మరోసారి ఈ యొక్క 14వ యానివర్సరీని మేము పురస్కరించుకొని నీవు ఇచ్చినటువంటి కృపను ద్వారా ఈ యొక్క కోడికను ఏర్పరచుతున్నటువంటి దైవజనులు మా ప్రియులు జాన రమేష్ అన్న గారిని బట్టి, వారి సంఘమును బట్టి మీకు వందనాలు చెంచుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క కార్యక్రమం అంతట్లో కూడా మీరు మాతోండి మమ్మల్ని నడిపించండి. ఇంతవరకు ప్రభా నీ యొక్క దైవజనులు వారి యొక్క శుభములను తెలియజేస్తున్నారు. పాటల ద్వారా నిన్ను ఆరాధించున్నాం. ఇక ముందున్న సమయాన్ని మీకు అప్పచెప్తూ ప్రభా, రానున్నటువంటి మీకు దైవజనుని బట్టి కూడా మీకు వందనాలు చెంచుకుంటూ ఈ యొక్క ఆరాధన ప్రభా ముగింపు వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించమని మా ప్రభుత్వ యేసుక్రీస్తుని బట్టి నడివేడుకుంటున్నాం తండ్రి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువ, నీ ఉన్నతమైన ఘనమైన నామమునకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఎక్కడ నీ నామములో 2-3 ఉంటే వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేసినావు దేవా. ఈ ప్రార్థన కూడికలో మీ సన్నిధి ఉంచినందుకు స్తోత్రం దేవా. నీకు వందనాలు వందనాలు వందనాలు. దైవజనుడు మోషే అంటున్న నీ సన్నిధి రాని ఎడల నేను వెళ్ళను, మేము వెళ్ళము అని. దేవా, మీ సన్నిధితో ఇది ప్రారంభింపబడి ప్రార్థన మీ కృపచేతనే ఈ ప్రార్థన ముగింపబడునుగాక. ముగింపులో అందరూ ఆశీర్వదింపబడుదురుగాక. ముగింపులో నీ మహిమ చేత ప్రతి ఒక్కరూ నింపబడుదురుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పుదాం, అందరూ స్తోత్రం చెప్పుదాం, అందరూ స్తోత్రం. ఈ స్తోత్రములు యేసయ్య పాదాల మీద పోయబడునుగాక. యేసయ్య బలిపీఠం మీద పోయబడునుగాక. పరలోకపు మహిమ ఈ భవమును మీదికి దిగివచ్చునుగాక. మన మధ్యలో సంచరించునుగాక. స్తోత్రము నాయన, స్తోత్రం. మా ప్రియులు ఆత్మీయులు జాన రమేష్ అన్నని బట్టి వందనాలు. అమ్మగారిని బట్టి, వారి కుమారుణ్ణి బట్టి, వారికి ఇచ్చిన ఈ తలాంతుని బట్టి స్తోత్రం. గత 14 ఏళ్ల నుండి ప్రభువా 15వ ఏళ్ల నుండి మీరు నడిపిస్తూ ఉన్నారు. నిర్వీర్యంగా ప్రతి సంవత్సరం అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ ఆర్మూరు పట్టణానికి దీవెనకరంగా మీరు జరిగించుచున్న ఈ కూడికని బట్టి నీకు మహిమ కలుగునుగాక. ఈ ప్రార్థనకు వచ్చిన మేమంతా దీవించబడుదుముగాక. ఇలాంటి ప్రోగ్రాలు ఎన్నెన్నో మరెన్నెన్నో నీ దాసుని ద్వారా జరిగించండి. వారి పిల్లలను, వారి సంఘాన్ని కూడా దీవించండి. కూడి వచ్చిన దైవజనులందరినీ ఆశీర్వదించండి. ఈరోజు వాక్యం అందించడానికి రానయ్యున నీ దాసుని ప్రభువా నీవు నడిపించి అద్భుతంగా వాడుకో. మేము వినవలసినది నీ ఉద్దేశములన్నిటినీ కూడా మేము వినున్నట్లు చేసి వినగలిగిన చెవి నీవే మాకు దయచేయుదువుగాక. గ్రహించు మనస్సు మాకు కలిగి ఉండునుగాక. సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామములు అడుగుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ఎస్, చక్కగా క్లుప్తంగా ప్రార్థన చేసిన దైవజనులకు ఒకసారి గట్టిగా చప్పలు కొట్టి సంఘం తరపున దైవజనులు అభినందిద్దాం. ఎస్, సమయాన్ని దైవజనులు రమేష్ అన్నకి అప్పచెప్తున్నారు. థ్యాంక్ యూ ఫిలిప్.
ఈ దిన వర్తమానికులుగా మన మధ్యలోనికి దైవజనులు మొహమ్మద్ రఫీక్ గారు హైదరాబాదు పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని దేవుని పరిచయం జరిగిస్తున్న దేవుని దాసులు ఈ దినం మన మధ్యలో ఉన్నారు. వారు మన మధ్యలోకి వేదికపైకి రానింటుగా చప్పలు కొడుతూ ఈ దిన ముఖ్య వర్తమానికులు రఫీక్ గారిని మనం ఇన్వైట్ చేద్దాం. కూర్చోండి సార్ అన్న, ప్లీజ్ వెల్కమ్. భయంకరమైన ఫ్యాక్షనిస్ట్గా ఉన్న అన్నని దేవుడు ఉన్నతమైన ఉద్యోగాన్ని వదిలిపెట్టి తన విలువైన దేవుని పని కొరకు ఏర్పాటు చేసుకొని ఈ రీతిగా మన మధ్యలోనికి దేవుడు నడిపించాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మన పరిచయం ఎంతో ప్రేమించే దేవుని దాసులు, ఈ ఆర్మూరు పట్టణానికి ఒక మంచి ఐకాన్గా ఉన్న దైవజనులు ఎవరు చెప్పండి? ఆనంద్ పాల్ గారు. చెప్పలో దేవుని నామాన్ని కనపడతాం. మంచి దీనులు, సౌమ్యులు, దేవుని పరిచర్లో పనిలో మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించే దైవజనులు ఆనంద్ పాలయ్య గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. ఈ సమయంలో వారు ముందుకొచ్చి మన సంఘాన్ని, సభను ఉద్దేశించి శుభవచనాలు తెలియపరచాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అందరూ చెప్పబడతాయి గారు. దేవాతి దేవుని పరిశుద్ధ నామానికి ఘనతయు మహిమయు ప్రభావములు కలుగును కాక. మరొకసారి యేసయ్యకు బిగ్గరగా చెప్పలు కొడదామా? హల్లెలూయా. మనుషులమైన మాకు దానికంటే మిన్నగా కొట్టారు కదా, అలాంటి పరలోకాల్లో ఉన్నటువంటి రాజుకు ఎంత ఘనంగా కొట్టాలి. మేము అట్టివారిమండి, మాకు చప్పట్లు ఎందుకు? ఆ రాజు కొట్టాలి చప్పట్లు, ఆయనకు కొట్టాలి, ఆయనకు చెందాలి మహిమ, ఆయన సన్నిధికి చేరాలి మహిమ ప్రభావములు. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. రియాలారా కబాదా రియాలారా బాసియా. పరలోకాల్లో ఉన్న దేవునికి మహిమ కలుగును గాక, పరలోకపు తండ్రికి స్తుతి కలుగును గాక, పరలోకపు రాజుకు ఆరాధన, 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 రాజాది రాజుకి మహిమ కలుగును గాక. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. దైవ సన్నిధిలో చేరి ఉన్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులు, ప్రియమైనటువంటి దైవ సేవకులందరికీ కూడా అద్భుత రీతిగా కొన్నేళ్ళ నుంచి పట్టుదలతో ఈ 15th ఆగస్టు 26 జనవరికి మీటింగ్ ఏర్పాటు చేస్తూ ఈ ప్రాంతాల్లో ఒక అగ్ని అభిషేకం, ఆత్మాభిషేకం రగులాలి అనే పట్టుదలతో ప్రతి సంవత్సరం ఎంత భారమైన ఎంత కష్టమైన ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తూ కొనసాగించుచున్నటువంటి స్థానిక దైవ సేవకులు, ప్రజెంట్ ఆర్మూర్ మండల్ పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా వారు ఎంతో సేవలు అందిస్తూ ఉన్నారు. వారికి హృదయమార నిండు వందనాలు. దేవుని కృప వారికి, వారి కుటుంబానికి తోడుండునుగాక. సంఘానికి యెషయా 55:10 వచనం ప్రకారము ఆకాశము నుండి వర్షం వస్తే భూమి తడుపబడి, భూమి ఎలాగా సారవంతంగా మారి, భూమిలో వేసిన విత్తనం ఏ విధంగా 100 పంట ఇవ్వటానికి ఆకాశములో ఉండేటటువంటి మేఘమిచ్చే వర్షము ద్వారా భూమిని ఫలభరితంగా చేసినట్లుగా పరలోకాల్లో ఉన్న ఆత్మదేవుడు వర్షమై ఈ సంఘమి మీదికి దిగునుగాక, ఈ పరిచర్య మీదికి దిగునుగాక, ఇక్కడున్న దైవ సేవకుల మీదికి దిగునుగాక. ఆ ఆత్మ వర్షముతో మన సంఘాలు తడుపబడి మన సంఘాలన్నీ సారవంతముగా మారునుగాక. దేవుని కొరకు, పరలోకపు తండ్రి కొరకు 100 ఫలం ఇచ్చునుగాక. ఆ ఫలముతో తండ్రి మహిమ పొందునుగాక, మనందరం ఆశీర్వాదం పొందుదుముగాక. అలాంటి పరిచర్యలు ఇంకా సావుకులను బలపరిచి ఇంకను అద్భుతంగా వాడుకోవాలని, అలాగే ఇక్కడున్న దైవ సేవకులందరినీ కూడా దేవుడు బలపరిచి అలాంటి పరిచర్యలు వాడుకోవాలని మనందరం కడవరి కాలంలో ఉన్నాం. మనందరము కడవరి వర్షం కొరకు నిరీక్షణ కలిగి ప్రార్థించి రోధించి విలపించే సమయాల్లో మనం ఉన్నాం. ఇలాంటి కడవరి కాలాల్లో కడవరి వర్షం కొరకు విజ్ఞాపన చేసి ఆయన రానై ఉన్న పెళ్లి కుమారుని కొరకు వధువుగా సార్వత్రిక సంఘంగా లోకల్లో ఉన్న క్రైస్తవ సమాజాన్ని, భారతదేశంలో ఉన్న క్రైస్తవ సమాజాన్ని, మన రాష్ట్రంలో మన ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవ సమాజాన్ని సిద్ధపరిచే పనిలో ఉన్నాం. అలాంటి పనిలో సావుకులమైన మేమందరము కూడా ముందుకు సాగేటట్లుగా మీరందరూ కూడా ప్రార్థన చేయాలి. ఇంకా ఈ సంఘాన్ని దేవుడు
అత్యధికంగా దీవించి ఆశీర్వదించి ఫలభరితంగా చేయును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్లెస్ యూ. ఈ సమయం ఇచ్చినందుకు ప్రత్యేకంగా వందనాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరం చెప్పలు కొడుతూ అయ్య గారిని మనం వారి చిన్న ప్రోత్సాహకరమైన మాటలను బట్టి అభినందిద్దాం. ఎంతమంది దేవుణ్ణి ఆరాధించాలని ఆశతో ఉన్నారు ఇక్కడ? ఆర్ యు రెడీ? సిద్ధంగా ఉన్నారా? ఉన్న వాళ్ళు ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. అసలు జోష్ అక్కడ కనిపిస్తుంది, నాకు ఇక్కడ కనిపిస్తుంది. సాధారణంగా ఇక్కడ ఎవరొస్తున్నారా అంటే అక్కడ ఉన్నంత వయసు అది నిజం అంటారా? ప్రకాశ్ అని చెప్తుంది, నిజమా అబద్ధమా? అబద్ధం అయితే హల్లెలూయా చెప్పండి. ఓకే, అందరం లేచి పెడదాం. కొన్ని క్షణాల్లో మనసారా ప్రభుని ఆరాధించి వెనువెంటనే దైవ వర్తమానంలోనికి మనం వెళ్ళబోదాం. ఎక్కడ సమయాన్ని కాలాతీతం చేయకుండా చక్కగా ఈ దినం మన మధ్యలోనికి కొంతమంది దైవజనులు కూడా ఉన్నారు. ఇంకా వెనకాల మనల్ని ఎంతో ప్రేమించే దేవుని దాసులు పాస్టర్ డేవిడ్ అన్న, కేశపల్లి డేవిడ్ అన్న గారు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఇంకెవరైనా దైవజనులు ఉంటే దయచేసి ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద డయాస్. ప్లీజ్ వెల్కమ్. అందరము దేవునికి మంచి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. మీ హల్లెలూయాలో పవర్ లేదు. అచ్చు నుంచి చూస్తున్నా కరెంటు పోయినప్పుడు మైకులు ఎలా ఉంటాయో సౌండ్ బాక్స్లు అలా ఉన్నారు కొంతమంది. బస్ స్టాండ్లో ఎప్పుడైనా పర్సు పోగొట్టుకున్న వాళ్ళని చూసారా? చాలా గందరగోళంగా ఉంటారు. ఇంకెవరైనా ఇక్కడ అలాంటి వారు ఉంటే దయచేసి రండి దేవుని సన్నిధికి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఆ సంతోషం మీరు అనుభవించాలంటే ఆయన సన్నిధిని మీరు పొందుకోవాలి. ఆయన సన్నిధిని మీరు పొందుకోవాలంటే ఆయన నోరు తెరిచి ఆరాధించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పదాం. చెప్పడు దేవుని నామమును కనపడదాం. సమస్త మహిమ ఈ దినము పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఆయన నామమునకే చెందునుగాక. హల్లెలూయా. మన స్తుతులకు పాత్రుడు ఎవరు చెప్పండి? చెప్పండి, ఎవరు చెప్పండి? మన ఆరాధనకు యోగుడు ఎవరు చెప్పండి? మనల్ని రక్షించినది ఎవరు? మన ప్రియుడు ఎవరు? మన ఆరాధనకు యోగుడు ఎవరు? మన మధ్యలో సంచరించేది ఎవరు? ఈ భూమి మీద అన్నిటికంటే ఉన్నతంగా